అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కందళితబోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచనరుద్రం కరుణారసపూర పూరితసముద్రం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదంచితముదంచిత నికుంచిత పదం జల జలంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం. కదంబరుచిమంబరవసంపరమమంబుద కదంబక విడంబకగళం చిదంబుధిమణింబుద హృదంబుజరవింపర చిదంబర నటం హృది భజా. చిదంబుధిమణింబుద హృదంబుజరవింపర చిదంబర నటం హృది భజా. పర చిదంబర నటం హృది భజా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. శ్రీచిత్సభేశాయ నమః శివాయ. శ్రీతాండవేశాయ నమః శివాయ. శ్రీమన్నటేశాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నటరాజు అయిన పరమశివునికి అంజలిస్తూ నిన్న ప్రారంభించుకున్న ప్రవచన యజ్ఞానికి కొనసాగింపు ఇవాళ ప్రవేశించాం. నిన్న రోజున
నటరాజ అనే మాటలో ఉన్నటువంటి అర్థాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. నట అనే శబ్దానికి కేవలం నాట్యము, దానికి రాజు అని మాత్రమే కాకుండా స్పందన శక్తిని నట అంటారని, సృష్టి అంతా స్పందన శక్తి వల్ల నడుస్తుంది. ఆ స్పందన శక్తి పరాశక్తి. ఆ శక్తితో ఉన్న స్వామి నటరాజు. సర్వజగత్తుకి ఈశ్వరుడు. ఈశ్వర శబ్దమే రాజా అనే శబ్దానికి అర్థం. ఈశ్వరుడు అంటే సర్వజగత్తు నియమించువాడు, సర్వ ఐశ్వర్య సంపన్నుడు. విశ్వానికి ఏ ఐశ్వర్యాలు కావాలో అవన్నీ ఆయన వద్దే ఉన్నాయి. అదేవిధంగా ఈశతే అనే మాటకి నియమించువాడు అని. యజమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అని ఉపనిషత్తు చెప్తోంది. తన యొక్క శాసక శక్తులతో లోకాన్ని ఎవడు నియమిస్తున్నాడో వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికే మరొక పేరు రాజు. రాజు అన్న ఈశ్వర శబ్దం అన్న ఒకటే. అటువంటి నటరాజు. ఈ సర్వ జగత్తు కూడా ఆ స్పందన శక్తితోనే నడుస్తున్నది, చలన శక్తితో నడుస్తున్నది. ఈ స్పందన్ని చలనాన్ని కలిగిస్తూ చలించకుండా ఉండే స్వామి ఎవడో ఆయన నటరాజు, నటేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు. అందుకని నటేశాయ అనే నామం కూడా ఉన్నది. విశేషించి నటరాజమూర్తుల గురించి మనం చెప్పుకున్నాం. పరమేశ్వరుడు మూర్త అమూర్త అని రెండు తత్వములతో ఉంటాడు. అంటే ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అని ఉపనిషత్తు కూడా చెప్తున్నది. అమూర్తము మూర్తము. అమూర్తం అంటే ఏ రూపము లేనటువంటి తత్వం. దానికి సంకేతంగానే మనం లింగాన్ని ఆరాధన చేస్తున్నాం. ఏ రూపం లేనివాడు నిరాకారుడు ఆయన శివుని లింగ రూపంలో భావన చేస్తున్నాం. కానీ భక్తులను అనుగ్రహించడం కోసం ఉపాసనార్థం అనేక రూపములు స్వీకరించాడు ఆయన. అవి మనం ధ్యానం చేసి ఉపాసిస్తే సిద్ధుల్ని ఇస్తాయి. అలా ఉపాసన కోసం ఆయన ఆ లింగమునందే అనేక రూపములుగా ఋషులకు దర్శనమిచ్చాడు. ఆయా ఋషులకు ఆయా సందర్భాల్లో. ఒకసారి దక్షిణామూర్తిగా, ఒకసారి అర్ధనారీశ్వరుడుగా, మరొక పర్యాయం సోమాస్కందునిగా, ఇంకొక పర్యాయం నటరాజుగా. ఈ 4 మూర్తులు స్వామి మూర్తుల్లో అత్యంత ముఖ్యమైనవి. ఇంకా ఎన్నో మూర్తులు స్వామికి అనంతములైన తత్వమున్న పరివారమూర్తి కూడా ఉన్నది. గణపతి కుమారస్వామి పార్వతీదేవితో ఉన్నటువంటి పరివారమూర్తి ఉన్నాడు. భైరవమూర్తి ఉన్నాడు. భైరవుల్లో మళ్ళీ అనేక రకాల భైరవులు ఉన్నారు. కాలభైరవ, సంహార భైరవ ఇత్యాది మూర్తులు. నృసింహస్వామిలో వివిధ నృసింహులు ఉన్నట్టుగానే భైరవమూర్తులు చాలా ఉన్నాయి. అలాగే వీరభద్రుడు ఇత్యాది మూర్తులు కూడా స్వామికి ఉన్నాయి. ఏమున్నప్పటికీ కూడా ఈ 4 మూర్తులు అత్యంత ప్రధానం. ఇందులో దక్షిణామూర్తి గురించి మనం నేను ప్రస్తావన చేసుకున్నాం. అదేవిధంగా అర్ధనారీశ్వర స్వరూపం. అర్ధనారీశ్వర తత్వం చాలా విశేషమైనటువంటిది. అంటే శివుడు ఆ రూపంలోనే అమ్మవారు కనబడుతున్నారు. శివుని ప్రక్కన అమ్మవారు ఉండొచ్చు కదా అంటే అది సాంబశివుడు అవుతాడు. అర్ధనారీశ్వరుడు అయినప్పుడు కూడా అది సాంబశివమే. కానీ అమ్మ అయ్య కలిసి ఒకే మూర్తిలో గోచరిస్తున్నారు. అది విశేషమైన అంశం. అంటే అమ్మవారు వేరు కాదు తనలో అని చెప్పడానికి, ఒకే రూపంలో ఇద్దరు ఉండడానికి కారణం ఏంటంటే అభిన్న రూపమైన శివశక్తి తత్వం మనకు గోచరిస్తున్నది. మరొక అద్భుత మూర్తి సోమాస్కందమూర్తి. అంటే శివుడు పార్వతి ఇరువురు వృషభ వాహనంపై ఉంటే వారి నడుమ ఒక చిన్న బాలుడు ఉంటాడు, ఆయన స్కందుడు. ఈ రూపధ్యానం చాలా విశేషంగా శాస్త్రంలో చెప్తున్నాయి. అందున సోమవారం ప్రదోష కాలంలో ఆ మూర్తిని ధ్యానించాలని కూడా పెద్దలు చెప్తారు. అందుకే ఒక్కసారి ఆ మూర్తిని కూడా మనం స్మరించుకున్నాం. సా ఉమా స్కంద సోమాస్కంద, ఇది శబ్దానికి అర్థం. ఉమా స్కందులతో ఉన్నవాడు, ఇది సోమాస్కంద అని శివుని పేరు. అది ఉమా స్కందుడు, ఉభయులతో ఉన్నవాడు. ఇటు అమ్మవారు అటు అయ్యవారు, మధ్యలో అబ్బాయి చిన్నపిల్లవాడు ఆయన. అది కూడా ఎలా ఉంటాడంటే అత్యంత బాలుడుగా ఉంటూ మొలిచిన 2 దంతములతో చిరునవ్వు నవ్వుతూ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని ధ్యానించాలి అన్నారు. అటువంటి రమ్యమైన మూర్తి వృషభవాహనంపై ఉంటాడు. ప్రదోష కాలంలో సాధారణంగా ఈ మూర్తిని ఆరాధన చేస్తూ ఉంటారు. అదేవిధంగా నటరాజమూర్తి. స్వామి మూర్తుల అన్నిటి తత్వము నటరాజతత్వంలో సంపూర్ణమూనది. శివతత్వము శివమంత్రముల రాసి నటరాజతత్వంగా ఆవిష్కరణ అయ్యింది. అయితే నేను నటరాజమూర్తి వర్ణన ఇంకా ప్రారంభించలేదు, దానికి ఇంకా సమయం ఉన్నది. ఎందుకంటే నటరాజు కనబడాలంటే చాలా తపస్సు చేయాలంటే. నిన్న ప్రారంభించి ఇవాళే కనబడబట్టి ఎలా కనబడతాడంటే మనం కొంచెం తపస్సు చేద్దాం. అయితే మహర్షులు తపస్సు చేసినంత ఎక్కువ కాలం ఏం పట్టదు. ఎందుకంటే ఎంతైనా ఆయన 9 రోజుల్లో రావాల్సిందే. ఇక్కడ చెప్పుకున్న సమయం లోపల ఎప్పుడు వస్తాడో మీలాగా నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆయన రావాల్సినప్పుడు వస్తాడు. దానికి పూర్వరంగం మనం సిద్ధం చేయాలి నటరాజు రావడానికి. అంటే ఉపన్యాసం కొనసాగించాలని కాదు, ఉపన్యాసంతో మనస్సు ఒక సంసిద్ధతలోకి రావాలి. అటువంటి పక్వమైన హృదయాలుగా నటరాజు దర్శనం కూడా జరుగుతుంది, అందులో సందేహమే లేదు. దానికి పూర్వరంగం నటరాజును చూడాలని తప్పించిపోయిన మహర్షులు ఎందరెందరో, మహాత్ములు ఎందరెందరో. ఎందుకంటే నాట్యం చూడడం అంత తేలిక కాదు. కైలాసంలో కేవలం పార్వతీమాత మాత్రమే చూస్తుంది ఆ నాట్యాన్ని. కొన్ని సందర్భాల్లో కొందరు ఋషులకి కొందరు దేవతలకు దర్శనమిస్తాడు. కానీ భూమి యందు ఆయన ఎక్కడెక్కడ నర్తిస్తాడో నిన్న మనం అనేక సభలు చెప్పుకున్నాం. వాటన్నిటిలోనే అత్యంత ప్రధానమైనది నటరాజ క్షేత్రమైనది చిదంబరం. ఆ చిదంబరం అనే మాటలోనే ఏదో విశేషం ఉన్నది. ఆ చిదంబరం యొక్క గాథని వినడం ఒక యాగం, ఒక యజ్ఞం.
ఒక సాధన, ఒక ఉపాసన. అదే చిదంబరం యొక్క విశేషాల్ని శివుడే స్కందునికి నందీశ్వరుడికి తెలియజేశాడు. అందులో ప్రధానంగా నందీశ్వరునికి చెప్పినటువంటి అంశములే మనం ఈ రోజు నుంచి చెప్పుకుంటున్నాం. ప్రధాన గ్రంథం అది. దీన్ని ఆధారం చేసుకుని ఇతర గ్రంథములు కూడా కలుపుకుంటాం. ఎలాగైతే రామకథకి రామాయణం ప్రధానమో, చిదంబరం నటరాజుకి సంబంధించి వ్యాసప్రోక్తమై స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి గ్రంథం మనం ప్రారంభించుకున్నాం నిన్నటి రోజున. ఇది కూడా పారాయణ గ్రంథం అని చెప్పుకున్నాం. దీని పారాయణ విధానం ఉన్నది. మొత్తం 26 అధ్యాయాలు. దీనికి అంగన్యాసం కరన్యాసం చేస్తారు, మూలమంత్ర జపం చేస్తారు. అదే యస్మాత్ సర్వం సముత్పన్నం శ్లోకం చెప్పుకున్నాం. అది చేసి పారాయణ చేస్తారు. అలాంటి దీన్ని మనం ప్రారంభించుకున్నాం కనుక పారాయణకి అందరూ ఉపక్రమిస్తున్నాం. పారాయణం అంటే చదవడం మాత్రమే కాదు, గ్రహించడం, మనసా దాన్ని స్వీకరించడం. కనుక చెప్తూ నేను, వింటూ మీరు కూడా పారాయణ ప్రారంభించాం. ఈ పారాయణ ఫలశ్రుతులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు లభించుగాక అని ప్రార్థిస్తూ ఈ దివ్యమైనటువంటి చిదంబర వైభవాన్ని తెలియజేస్తున్నాడు సాక్షాత్ పరమేశ్వరుడే. ఆ చేస్తున్న విధానం చాలా క్షేత్ర ప్రశంస. ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో చెప్తూ నందీశ్వరుడికి ఒకసారి చిదంబర నటరాజ వైభవం శివుని ద్వారా వినాలనిపించిందిట. ఆయన చెప్తే అంటే నందీశ్వరుడికి తెలియదనా? తెలియక కాదు, శివుని నోట మళ్ళీ శివుని గురించి వింటూ ఉంటే ఉన్న ఆనందం వేరు. అది భక్తులకు తెలుస్తుంది. భక్తుల్లో గొప్పవాడు నందీశ్వరుడు. నందీశ్వరుని గురించి ఒక మాట చెప్పుకున్నాం. నందీశ్వరుడు అంటే కేవలం చాలామంది అనుకుంటారు ఒక వృషభం అని. కానీ నందీశ్వరుడు వృషభ రూపంతో శివుని కొలుచుకుంటున్న సమస్త ప్రమదగణాలకి అధీశ్వరుడు అతను. సాధారణంగా మనం శివపార్వతుల తనయుడైన గణపతిని ప్రమదగణాధ్యక్షుడు అంటాం. ఆయన నిజమే ప్రమదగణాలకు అధిపతే కావచ్చు, కానీ ఆయన విశ్వగణపతి, విశ్వమహాగణపతి. ఆయన శివపార్వతుల తనయుడైన గణపతి వేరు, నందీశ్వరుడు గణాధ్యక్షుడు ఆయన. ఎలాగైతే వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడికి ప్రాధాన్యం ఉన్నదో, శైవ సంప్రదాయంలో నందీశ్వరుడికి అంత స్థానం ఉన్నది. చాలామంది అనుకుంటారు విశ్వక్సేనుడికి శైవ సంప్రదాయంలో గణపతి అని. కాదు, విశ్వక్సేనుడు వైష్ణవ సంప్రదాయం అయితే నందీశ్వరుడు శైవ సంప్రదాయం. అది తెలుసుకోవాలి ఇక్కడ. అది గరుత్మంతుడు ఎలాగ విష్ణువు వద్ద ఉన్నాడో నందీశ్వరుడు అలా కాదు. మళ్ళీ నందీశ్వరుడు వేరు, వృషభంగా ఉన్నటువంటి వాడు. ఆ స్వరూపం ఏది ఉందో అది గరుత్మంతునికి ఇక్కడ శైవంలో మనకు కనబడుతున్న అంశం. ఎందుకంటే హైందవ ధర్మం ఎప్పుడో ఒకటే. విష్ణుతత్వంలో ఒక రూపంలో ఉంటే శివతత్వంలో మరొక రూపంలో ఉంటుంది పరతత్వం, అంతే తప్ప భేదములేవి లేవు. గరుత్మంతుడు వేరు, వృషభేశ్వరుడు. గరుత్మంతుడు వృషభేశ్వరుడు శైవ వైష్ణవ సంప్రదాయంలో సమాంతరంగా ఉంటారు. అక్కడ విశ్వక్సేనుడు, ఇక్కడ నందీశ్వరుడు. ఇది తెలియక చాలామంది ఏమనుకుంటారంటే గణపతికి ప్రత్యామ్నాయం విశ్వక్సేనుడు అనుకుంటూ ఉంటారు. కానీ విశ్వక్సేనుడు నందీశ్వరుడు ఒకటి, ఇది తెలుసుకోవాల్సింది. గణపతి ఉన్నాడా? ఆయన మహాగణపతి. ఆయన శివపార్వతుల తనయుడిగా ఆవిర్భవించాడు. ఆయన పరబ్రహ్మ సాక్షాత్. అది గాణపత్యం. ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేయట్లేదు. కానీ గణపతి అంటే శివపార్వతుల తనయుడు, ప్రమదగణాలకు మాత్రమే అధిపతి అనుకుని ఇది శైవులకు సంబంధించిన వాడు పక్కకి తీయడం కాదు, అందరికీ సంబంధించిన వాడు మహాగణపతి. అటువంటి మహాగణపతి తత్వం వేరు. కానీ ఇప్పుడు ఆయన గురించి ప్రవచనం కాదు. చెప్తే ఆయన 9 రోజులు ఇంటూ 90 రోజులు తీసుకుంటాడు మహాగణపతి. ఒకప్పుడు చెప్పుకున్నాం గణపతి తత్వం అష్టలక్ష్మి మందిరంలో కొన్ని రోజుల పాటు, నాకు గుర్తుంది బాగా. సరే, ప్రస్తుతం గణపతికి నమస్కారం చేసుకుందాం చాలు. ఇప్పటి నుంచి నువ్వు అనుగ్రహించవయ్యా, విఘ్నం లేకుండా నమస్కరిద్దాం. మళ్ళీ ఆయన ప్రవచనంలోకి వస్తే పూర్తిగానివ్వడం. సరే, మొత్తానికి నందీశ్వరుడు అంటే ఏంటో చెప్పడం కోసం చెప్తున్నా. నందీశ్వరుడు ఆచార్యుడు. శివభక్తులకు నందీశ్వరుడు ఆచార్య స్థానం. కేవలం గణాధ్యక్షుడు ఉండడమే కాకుండా శివతత్వ నిధి నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడే సనత్కుమారునికి శివతత్వాన్ని బోధించినవాడు. సనత్కుమారుడు వారు వ్యాసునికి బోధించాడు. వ్యాసుని ద్వారా మనకు శివతత్వం లభించింది. ఎక్కడ శివతత్వం గురించి వచ్చినా శివపురాణంలో కానీ, కూర్మపురాణంలో కానీ, స్కాంద పురాణంలో కానీ క్రమం ఇదేనండి. శివతత్వానికి మన ఆచార్యులను ఒక్కసారి చెప్పుకున్నాం. గురువుని స్మరించుకోవాలి కదా. అది శివుని ద్వారా గ్రహించిన వాళ్ళలో నందీశ్వరుడు. స్కందుడు కూడా శివుని ద్వారా గ్రహించిన వాళ్ళల్లో ఒక ఆచార్యుడిగా చెప్పబడతాడు. స్కందుడు, ఇటు నందీశ్వరుడు. ఇప్పుడు నందీశ్వర పరంపర మనం చెప్తున్నాం. అదే నందీశ్వరుడు ఒక విద్యా ప్రవర్తకుడు, ఆచార్యమూర్తి. లలితా శాస్త్రంలో నంది విద్య నటేశ్వరి అని కనబడుతుంది. నంది విద్య మరొకసారి అనండి, నటేశ్వరి. అక్కడుందండి తత్వం. నంది విద్య నటేశ్వరి. నటేశ్వరియా నటేశ్వరుడా? భలే ఉన్నదండి. ఆ మాటకు వస్తే మీరే లలితా శాస్త్రంలో దక్షిణామూర్తి రూపిణి అని మాట చదువుతారు. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి రూపిణి అంటే అమ్మవారి పేరు. కానీ దక్షిణామూర్తి ఎవరు? శివుడు దక్షిణామూర్తి. కానీ అమ్మవారిని దక్షిణామూర్తి రూపిణి అన్నారంటే మీకు తెలియదయ్యా, లలితా సహస్రంలో ప్రతి నామం ఎంత అమ్మవారి నామం అంత శివనామం అంటావాడు. ఇద్దరిది కలిపి ఎలా నమ్ముతావండి అంటే చివరి వాక్యాన్ని కలిపండి శివశక్తి రూపిణి అన్నారు కదా. చక్కటి అన్వయం.
అందుకే నంది విద్యా నటేశ్వరిని పక్కన ఉండడంలో గొప్ప విశేషం ఉన్నదండి. నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి, అక్కడుంది రహస్యం. దానికి నటరాజు తత్వానికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవాలి. చిదంబర రహస్యం అని ఒక అరుదైన గ్రంథం ఉంది, అది రహస్యమైన గ్రంథం. గురుముఖత తెలుసుకోవాల్సిన ఒకనొక శాస్త్ర గ్రంథం, ఉపాసనా గ్రంథం. అందులో తాండవేశ్వరి తాండవేశ్వర నామావళి అని ఒక నామం ఉంది. తాండవేశ్వరి తాండవేశ్వర. తాండవేశ్వరి అంటే ఆవిడ, తాండవేశ్వరుడు అంటే ఆయన. ఇద్దరికి సరిపోయింది. ఆయనకో నామం ఈవిడికో నామం, అలా 108 నామాలు ఉన్నాయి. అనుష్ఠానం చెయ్యాలే కానీ కావలసిన ఉన్నాయండి ఇక్కడ. అక్కడ తాండవేశ్వరి అయితే ఇక్కడ నటేశ్వరి అయ్యింది. అంటే పుంలింగం స్త్రీలింగం మారింది కానీ నాట్యం మాత్రం మారలేదు. ఇద్దరూ ఒకే స్వరూపం. అర్ధనారీశ్వరులు అయితే శివపార్వతులు కనబడతారు కానీ నటరాజులో కనబడతారంటే నటరాజులో కూడా కనబడతారు. ఎలా కనబడతారో అని ప్రత్యక్షమైనప్పుడు చూద్దాం. కానీ నటరాజులోనే అమ్మవారు ఉన్నారు, వేరే కాదు. శివకామ సుందరిగా పక్కన చూస్తూ ఉన్నా ఆయన అంటూ కనబడ్డాడంటే ఆవిడుంది, ఆవిడ లేకపోతే ఆయన కనబడ్డండి. అందుకే వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం మనకు శాస్త్రం చెప్తున్నది. వ్యక్తమైనదంతా అమ్మవారే, అవ్యక్తం శివుడు. ఇప్పుడు నటరాజు రూపం వ్యక్తమా అవ్యక్తమా చెప్పండి. నేను సంస్కృతం అడిగేది కాదు. నటరాజు రూపం కనబడుతుందా లేదా? ఒక రూపం అంటూ వ్యక్తమవుతుంది, చెప్తే అర్థమవుతుంది కదా. వ్యక్తం అవ్యక్తం అంటే వర్ణనకు కూడా అందనిది. ఆ వర్ణనకు కూడా అందని వాడు యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పబడుతున్నటువంటి వాడు శివుడు. మనస్సుకి మాటకందే మూర్తి అమ్మవారు. అమ్మవారు విడిగా రాగలరా? ఆయన్నే ఆవిడ చూపించింది. అది వ్యక్త అమ్మవారు అయినప్పుడు నటరాజు ఎవడవాలి? అమ్మవారే కావాలి ఇక్కడ. అందుకే ఆవిడే ఇద్దరికీ ఒకటే పేర్లు. అందుకే నటేశ్వరి ఆవిడైతే నటేశ్వర ఆయన, దక్షిణామూర్తి ఆయన అయితే దక్షిణామూర్తి రూపిణి ఆవిడ. ఈ రెండింటికి ప్రవర్తక విద్య ఎవడు? నంది విద్య. నిన్న నందికేశ్వరుడు గురించి చెప్పుకున్నాం. ఆయన అయువుణ్ నరులు కేవంగ్ అయోచ్ అనేటువంటి మాహేశ్వర సూత్రములకు కారికలు రచించిన వాడైన. భరతనాట్యశాస్త్రానికి కూడా వ్యాఖ్యాతల్లో నందికేశ్వరుని చెప్తారు. ఆయన అనుసరించి అభినవగుప్తుడు మొదలైన వారు భాష్యాలు రచించారండి. నందికేశ్వరుడు ఎంత శివతత్వ ప్రవర్తకుడు, ఆచార్యుడు దీన్ని బట్టి తెలుస్తున్నది. అలా నంది విద్య ఏది అంటే నామపారాయణమే. నామపారాయణం, నామ విద్య అంటే అర్థం చాలా విస్తారమైన అర్థం ఉంది శ్రీ విద్యలో. దీనికి ప్రధానంగా తెలుసుకోవాల్సింది అకారాది క్షకారంతములే శివనామాలు. అక్షరాలే శివనామాలు. అక్షరాలు పుట్టింది ఎక్కడ? ఆయన డబర్కొండ నుంచే. దీన్ని బట్టి నటరాజ విద్యే నామపారాయణ విద్య. ఆ విద్యను ప్రవర్తింపజేసిన ఆచార్యుడు నందికేశ్వరుడు. ఆ విద్యలో తెలియబడే స్వరూపము నటరాజతత్వము. అందుకే నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అనే మాటలో మనకు బోధిస్తున్నారు వశిన్యాది వాగ్దేవత లలితా సహస్రనామాల్లో. ఇవాళ ప్రారంభం నటరాజు లలితా సహస్రనామాల నుంచి లాక్కొచ్చాం మనం. అంతే కదా, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఆయన తాండవం చేస్తుంటే ఆవిడ చూస్తూ ఉంటుంది. ఆవిడ చూడకపోతే ఆయన తాండవం చేయడు. అది ఆనంద తాండవం కావచ్చు, ప్రళయ తాండవం కావచ్చు, త్రిపురాసుర సంహార తాండవం కావచ్చు. ఎన్ని తాండవాలను చెప్పుకున్న సప్తవిధ తాండవాలు. సప్తవిధ తాండవాలకు ఆవిడ సాక్షిగా ఉండాలి. సాక్షి అంటే అలా చూస్తూ కూర్చుందని కాదు అర్థం, మొత్తం గమనిస్తోంది ఆయన తాండవాన్ని. ఎందుకంటే ఎవడైనా గొప్ప కళని ప్రదర్శించాడనుకోండి, బాగుందని తల ఊపేవారు 100 మంది ఉండొచ్చు. కానీ ఏది బాగుందో ఎక్కడ బాగుందో తెలుసుకుని ఒక విద్వాంసుడు దొరకడం అరుదు. అలాంటి విద్వాంసులు ఎదురుగా కూర్చుంటే విద్య చెప్పేవాడికి మరింత ఉత్సాహం. అని ఇవాళ బాగుందండి, ఇవాళ బాగలేదండి అని చెప్పాడంటే వాడు మూడు బట్టి వాడు చెప్పాడు, గ్రహించి చెప్పాడు. వాడికి నేను 3 బాగుంది, వాడు 3 బాగులేదు, అందుకోసం చెప్పాడు. మూడ్స్ కాదు, ఎన్ని మూడ్స్ ఉన్నా భగవంతుడి దగ్గరికి వచ్చాను అన్ని పక్కన పెట్టి శివపరమైన మూడ్లోకి వెళ్ళిపోవాలండి అక్కడ. అప్పుడు ఆ చెప్తున్న విద్యను గ్రహించగలరు. అలా విద్యను గ్రహించాలి. అప్పుడే సంగీతకారుడికైనా, నృత్యకారుడికైనా, ఎవరికైనా, కళాకారుడికి అతడు చూపించే స్వారస్యాలు, సూక్ష్మ విషయాలు గ్రహించగలిగే వాళ్ళు కూర్చోవాలి సభలో. శివుడు నాట్యం చేస్తే అందరూ కూర్చుంటారు, కానీ గ్రహించగలిగే వాళ్ళు ఆయనతో సమానమైన వాళ్ళే ఉండాలి. ఆయనతో సమానం ఎవరు ఉండగలరు? ఆయనకి భేదం లేని వాళ్ళు కూర్చోగలగాలి. అందుకే ఆవిడను కూర్చోబెడతారట అధ్యక్ష స్థానంలో. కైలాస శైల భవనే త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే నృత్యం విధాతుం అభివాంఛతి సులపాని దేవా ప్రదోష సమయేను భజంతి సర్వే. శివనాట్యం జరిగినప్పుడు శివుడి వైపు చూడాలి. పక్క చూపుడు చూస్తే శివుడు ఇక్కడ కనబడతారండి ఇక్కడ. అందుకు వాళ్ళందరూ ప్రదోషకాలంలో కూర్చుని ఉంటారు. శివుడు ఇంకా వేదిక మీదకి రాలేదు, ఎందుకంటే రావాల్సిన వాళ్ళు రాలేదుట. కానీ అలంకారం చేసి ఉంచారు ఒక అద్భుతమైన సింహాసనాన్ని, అది అధ్యక్ష సింహాసనం. అప్పుడు చెలికత్తెలందరూ అమ్మవారిని అలంకరించి తీసుకొచ్చారు.
తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎక్కడ? కైలాస శైల భవనే. కైలాస శైలంలో పెద్ద భవనం, నాట్యానికంటూ పెద్ద ప్రాంగణం ఉంది కైలాసంలో. ఏదో ఊరికైనా కొండల మీద గెంతుతాడంటాడు సినిమాల్లోగా. స్వామి నాట్యం చేయడానికి పెద్ద భవనం ఉంటుంది కైలాసంలో, సభాభవనం. ఆ సభాభవనంలో సింహాసనం అలంకృతమై ఉంటుంది. అక్కడ అమ్మవారిని తీసుకొస్తున్నారు. ఆవిడకున్న పరిచారికలు అలంకృత అయినటువంటి జగన్మాతను తీసుకొచ్చి త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే, రత్నమయమైన సువర్ణపీఠంపై అమ్మవారిని కూర్చోబెట్టారు. అప్పుడు ఆవిడ చూసిందిట. చూసిన వెంటనే నృత్యం విధాతం అభివాంఛతి సులపాని. అప్పుడు నాట్యం చేయాలనేటువంటి కోరిక ఆయనకు కలిగింది. ఆవిడ చూస్తే ఆయనకు ఉత్సాహం. అది చూడడానికి దేవతలందరూ ఉన్నారు. ఇది ధ్యానించవలసిన పద్ధతి అయ్యా నటరాజస్వామిని. మరి నటరాజు ఎలా ఉంటాడు? ఎప్పటి నుంచి కనబడ్డాను ముందే చెప్పుకున్నాను. అమ్మవారిని తీసుకొచ్చాం మొత్తానికి. ఆవిడ చూస్తోంది, అప్పుడు నాట్యం చేస్తున్నాడు. ఆ నాట్యంలో మళ్ళీ ఆవిడుంది. చూస్తున్న సాక్షి స్థానంలో ఆవిడుంది, నాట్యం చేస్తున్న నటరాజు రూపంలో ఆవిడే ఉన్నది. అందుకే ఒక పెద్ద తాత్వికుడు ఒక మాట అన్నాడు, శివుడు నటరాజు అయితే అమ్మవారు నాట్యం ఉన్నారు. ఇది చాలా అత్యద్భుతమైన మాట అండి. ఇక్కడ నాట్యమే ఎక్స్ప్రెషన్ కదా, ఎక్స్ప్రెషన్ నాట్యం చేసేవాడు నటరాజు. నాట్యంలో ఎక్స్ప్రెషన్స్ మారుతాయి, నటరాజు మారడు. ఆ ఎక్స్ప్రెషన్ చేయగలిగే శక్తి ఆయనకుంది. ఏముంది? శక్తి. ఆ శక్తి పేరు అమ్మవారయ్య అన్నారు ఇక్కడ. అలాగే నాట్యం అమ్మవారు, రాజు శివుడు, కలిపితే నటరాజు అన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకు నటేశ్వరిని ఎందుకన్నారో తెలిసిపోయింది కదా. అయితే నటరాజులు అమ్మవారు ఎక్కడున్నారో ఆయన వచ్చినప్పుడు చూద్దాం, వెతికితే దొరుకుతాడు. ఊరికిన కూర్చొని చూడటం కాకుండా ఆయన ఆపాదమస్తకం చూస్తాం. మనం చూసినప్పుడు అమ్మవారిని పట్టేసుకుందాం. అలా పట్టుకునే శక్తినిమని వాళ్ళు ధ్యానం చేసి అమ్మవారిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెడదాం. అప్పుడు అమ్మవారు అయ్యవారిని చూస్తున్నది. మొత్తానికి నందీశ్వరుడు గొప్పతనం చెప్పడం కోసం అలాంటి ఆ విద్యను ప్రవర్తింపజేసిన వాడు ఆయన. అందుకే ఈ నందీశ్వరుడే శివుని ద్వారా తెలుసుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న జ్ఞానమంతా నందీశ్వరుడు ప్రశ్నించి శివుని ద్వారా తెలుసుకుంటున్నాడు. ఎప్పుడైనా శిష్యుడు ప్రశ్నిస్తే కానీ గురువు చెప్పడు. ప్రశ్న దేనికి సంకేతం అంటే తెలుసుకోవాలనే తపనకి సంకేతం. అలాంటి తపనతో అంటున్నాడు నందీశ్వరుడు, చరాచరాత్మకే విశ్వే దేవా శంకర సంతతం త్వమేవ కరుణారూపో విహరన్ ప్రతిభాసిమే. గొప్ప మాట అంటున్నాడు స్వామి. నాకేమనిపిస్తుందంటే ఈ జగత్తులో నాకు జగత్తునేం కనిపించట్లేదు. ఎప్పుడు తెలుసా? నువ్వు తప్ప నాకు మరుగుడు కనిపించట్లేదు. నువ్వే నా ప్రపంచం, నువ్వే నా ప్రపంచం ఒక మాట అయితే, ప్రపంచమే నువ్వనేది రెండవ మాట. రెండు తెలుసుకోవాలి ఇక్కడ. శివుడే ప్రపంచం అంటే ప్రపంచమే శివుడు. ఇలా చూడగలగాలి. కొందరు అంటుంటారు నాకేం పట్టదండి, అతడే ప్రపంచం, లేదా ఆమె ఏ ప్రపంచం లోకంలో చూస్తాం. అది ప్రేమ చేత. భక్తిలో కూడా మనం ఎలా మారిపోవాలంటే పరమాత్మయే ప్రపంచం కావాలి, మరే ప్రపంచం పట్టకూడదు. ఆ భక్తి వస్తే ప్రపంచం పరమాత్మగా దర్శనమిస్తుంది. ఇది సూత్రం గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మనే ప్రపంచంగా అనుకుంటే ప్రపంచం పరమాత్మగా కనబడుతుంది. ఈ రెండవ దశ సిద్ధ దశ, మొదటి దశ సాధన దశ. ఉత్తమ సాధన ఏమిటంటే పరమాత్మేని ప్రపంచం అనుకో, భగవంతుడిని ప్రపంచం అనుకో, లౌకిక విషయాలు ఏ వచ్చినా దులిపే లోపల నుంచి. అది భక్తి, ఉత్తమ భక్తి. దానివల్ల భగవంతుడు ఏం చేస్తారంటే ప్రపంచం నాకు వేరుగా ఉందా, ఇదంతా నా స్వరూపమని దర్శింపజేస్తాడు. అప్పుడు మనం సర్వం బ్రహ్మమయం అనే స్థితికి వెళ్ళగలం. ఆ మాట మాట్లాడుతున్న నందీశ్వరుడు మొదటి మాటలోనే ఇంత గొప్పగా అంటున్నాడు, చరాచరాత్మకే విశ్వే దేవ శంకర సంతతం త్వమేవ ప్రతిభాసిమే. నాకు ఈ చరాచరాత్మకమైన జగత్తులో నువ్వు మాత్రమే కనబడుతున్నావు. నువ్వు కనబడుతున్నావు, ప్రపంచం కనబడుతుంది అనడం కాదు, నువ్వు మాత్రమే కనబడుతున్నావు. కరుణారూప విహరన్. ఎలా కనబడుతున్నావంటే దయాస్వరూపుడవై నువ్వే విహరిస్తూ వ్యాపిస్తూ దర్శనమిస్తున్నావు. మహాశ్చ పరమాణుశ్చ సకలం త్వం మహేశ్వర. మన పురాణాల స్తోత్రాలు తేలిక అనుకుంటాం, కానీ ఆ స్తోత్రాన్ని వ్యాఖ్యానం చేస్తే ఉపనిషత్ తత్వాలు బయటకు వస్తాయి. గొప్ప మాట అంటున్నాడు, మహాంశ్చ పరమాణుశ్చ. పరమాణువులో నువ్వే, మహాతత్వంలో నువ్వే ఉన్నావు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్లుగా సకలం త్వం పరమేశ్వర త్వమేవ సర్వలోకానాం సృష్టి స్థిత్యంత కారణం. తృణంచ నచలత్యేవా భవచ్చక్త్యా వినాశివ. నీ శక్తి లేకపోతే గడ్డి పరకు కూడా కదలదు. ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ శివుడి ఆజ్ఞ లేనిది చేమైనా పుట్టదని తెలుగులో మనం ఒక సామెత చెప్తాం. అలాగే ఈశ్వరుడు ఆజ్ఞాపితే గడ్డి పరకు కూడా కదలదు అని ఒక మాట ఉన్నది. ఆ మాట ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ గడ్డి పరకు కూడా శివుడు ఆజ్ఞ లేనిది కదలదండానికి కేనోపనిషత్తులో పెద్ద కథ ఉంది. అదే ప్రమాణం ఇక్కడ. అంత విశేషం. శివుడు ఆజ్ఞ లేకపోతే ప్రచండ వాయువు కూడా గాలిని మన గడ్డి పరకను కదిలించలేట. వాయువు ఎంత శక్తిమంతుడైనా
చెట్లను పెకలించేసిన, పర్వతాలను ఊడబెరికినప్పటికీ కూడా గట్టి పరగను కూడా కదల్చలేడు శివుడి శక్తి ఇవ్వకపోతే. కనుక పంచభూతాల్లో శక్తి ఆయనే. అది నీ ఆజ్ఞ లేకపోతే గడ్డి కూడా కదలదు. పైగా భవశక్త్యా వినా, నీ శక్తి అనేది లేకపోతే తృణంచన చలత్యేవా, గడ్డి పరకు కూడా కదలు స్వామి. అసలు నీ కరుణ ఉంటేనే సుఖం అనేది లభిస్తుంది. ఎవడైనా ఏదో ఆనందం అనుభవిస్తున్నంటే శివకారుణ్యం. అక్షయం సుఖం, అక్షయమైన సుఖం నీ పరిపూర్ణ కరుణ వల్ల లభిస్తుంది. అక్షయ సుఖం అనగా మోక్షమే, అది నీ కరుణ వల్ల లభిస్తుంది. కదాచిదపి సేవాతే లభ్యతే ఇది మానవై క్షణమాత్రేణ తే ముక్తా పాశైర్ జన్మ నిబంధనై. పూర్వజన్మ పుణ్యం వల్ల నిన్ను సేవించాలనే బుద్ధి ఎవడికో పుడుతుంది. ఆ పుణ్యం గట్టిపడితే సేవిస్తాడు. ఆ సేవించిన వాడు మరి జన్మ సంసార పాశంలో పడ్డ సుమా. అంతేకాదు, గొప్ప తపస్సులు, తీర్థసేవనాలు, జపాలు, హోమాలు ఇవన్నీ అక్కర్లేదయ్యా. అలాగే ఉపవాసములు, కాయక్లేశములు కూడా అవసరం లేదు. మరి కావలసింది ఏంటంటే నీ పాదాలను ఆశ్రయించడం ఒక్కటి చాలు. అదొక్కటి చేయగలిగితే సర్వసాధనలు చేసినట్లే అని నమస్కారం చేసుకుని, అంతా నువ్వు ఉన్నావని నాకు తెలిసినప్పటికీ కూడా నీ క్షేత్రముల యందు నీళ్ళు ప్రకటిస్తాం. అంతా ఉంటా అప్రకటితంగా. ఈ రెండు తెలుసుకోవాలి. భగవంతుడు సర్వవ్యాపకుడు అని చెప్తుంది హిందూ మతం. అటువంటప్పుడు క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలంటే మనం కొంటె ప్రశ్నలు వేస్తాం. అది కొంటె ప్రశ్నే. సర్వత్రా భగవానుడున్నా నువ్వు సర్వత్రా భగవద్ అనుభవం లేదు. అంతటా భగవద్ అనుభవం ఉన్నవాడికి అంతా శివక్షేత్రమే. అందుకే అన్నమయ్య అంటాడు, అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే అన్నాడు మహానుభావుడికి. అచ్చమైన జ్ఞానికి అంతా కైలాసమే అనుకున్నా పర్వాలేదు. ఎవడికి? అచ్చమైన జ్ఞానికి. వాడికి అంతా భగవద్ అనుభూతి అనుక్షణం అనుభవిస్తుంటాడు, నిరంతరాయంగా అనుభవిస్తాడు అతనికి పర్వాలేదు. కానీ నిరంతరంగా భగవద్ అనుభూతి పొందలేని వారికి క్షేత్రములను ఉన్నాయి. ఈ క్షేత్రములు మానవులు ఏర్పరచుకున్నవి కావు. పరమేశ్వరుడు తన శక్తిని అందులోంచి ప్రకటిస్తాడు కొన్ని క్షేత్రముల నుంచి. అది విశ్వమంతా భగవంతుడు అప్రకటితంగా ఉంటాడు, అంటే బయటికి కనబడకుండా ఉంటాడు. కొన్ని చోట్ల కనబడతాడు. ఇది ఎలాంటిదంటే, ఒక ప్రాంతంలో మనం నుయ్యి తవ్వుతాం. నుయ్యి తవ్వినప్పుడు నీళ్ళు వస్తాయి. కానీ నీళ్ళు ఎక్కడున్నాయి? నూతిలోనే. కానీ నిజానికి ఆ ప్రాంతమంతా నీళ్లు ఉంటాయి. లోపల అంతర్లీనంగా నీళ్లు ఉన్నప్పటికీ మీరు మీకు అనువైన ఒక చోట నుయ్యి తవ్వుకు నీళ్లు తీసుకుంటున్నారు. మిగిలిన అన్ని చోట్ల నీళ్ళు వస్తే ఇంట్లో ఉండలేము మనం. కానీ దానికంటే ఒక చోటు. కానీ అంతా జలం ఉన్నప్పటికీ నూతిలోంచి ఎలా తీసుకుంటున్నామో, అంతా ఈశ్వరుడు ఉన్నప్పటికీ క్షేత్రం నుంచి అలా దర్శిస్తావయ్యా అని చెప్పండి ఇక్కడ. అంతే కదా. ఇప్పుడు ఏమండి గాలి ఆడట్లేదండి అన్నాడు. గాలి ఆడకపోతే ఆ మాట కూడా అనలేడు. గాలి ఆడుతోంది వాడికి, గాలి ఉంది ఇక్కడ. కానీ అంతా గాలి ఉందండి, గాలి సర్వవ్యాపకము అని నేను ఉపన్యాసం ఇస్తే ఉక్కపోత తీరుతుందండి, ఫ్యాన్ వేసుకోవాలి, విసనగర పెట్టుకోవాలి. కానీ గాలి సర్వవ్యాపకమైన ఫ్యాన్ ఎంత అవసరమో భగవంతుడు సర్వవ్యాపకుడైన క్షేత్రం అంత అవసరమయ్యా అన్నాడు ఇక్కడ. అనుభూతి అలా కావాలని చెప్తున్నారు. అలాంటి క్షేత్రములు భూమి యందు చాలా ఉన్నాయి. ఆ క్షేత్రాల గురించి వింటూ ఉంటే శివభక్తులకు చాలా సంతోషం. అది శ్రీశైలం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, అరుణాచలం కావచ్చు, కాంచీపురం కావచ్చు, కాశీ మహాక్షేత్రం కావచ్చు. ఏది విన్నా భక్తులకు అది వింటున్నప్పుడు అది చాలా అనిపించేటంత మధురంగా ఉంటుంది. దేనికదే అది భక్తులు ఆనందంగా వింటారు. ఎందుకంటే ఎక్కడైనా మనశివుడేగా అని. ఆ వింటున్నప్పుడు ఆ క్షేత్రం ఎలా ఆవిర్భవించింది, అక్కడికి మహాత్ములు ఎలా చేరుకున్నారు, వాళ్ళు ఏ విధమైన సాధన చేశారు, ఆ సాధన చేయడం వల్ల భగవంతుడు ఎలా ప్రత్యక్షమై వాళ్ళని అనుగ్రహించాడు. సాధారణంగా క్షేత్ర మహాత్మ్యాల చరిత్రలు ఇవే ఉంటాయి. ఎవరో మహాత్ములు వెళ్తారు అక్కడికి, తపస్సు చేస్తారు, దాన్ని సంతోషించి భగవంతుడు వాళ్ళు ప్రత్యక్షమవుతాడు. వాళ్ళు కోరినవి వాళ్ళు ఏం కోరుతారండి? కైవల్యం. వాళ్ళకి అది ప్రదానం చేయడమే కాకుండా ఇంకేమైనా కోరుకో అంటాడు ఆయన. ఇది ఎందుకు అంటాడో తెలియదు. ఏమి అక్కర్లేదనే వాళ్ళు తపస్సు చేశారు, ఇంకేదైనా కోరుకుంటాడు. ఇంకేదైనా అంటే వాళ్ళ కోసం చూడరు, లోకక్షేమం కోసం ఈ క్షేత్రాలను ఉండవయ్యా అని అడుగుతారు. అప్పుడు భగవంతుడు ఉండిపోతాడు. ఇలా క్షేత్రం వస్తుందండి. క్షేత్రం ఆవిర్భవించడానికి ప్రధానంగా మీరు శైవ క్షేత్రాలు కాదు, వైష్ణవ క్షేత్రాలు కాదు, శాక్తేయ క్షేత్రాలు కాదు, ఏ పురాణంలో క్షేత్ర చరిత్రలు విన్నా ప్రధాన కథ ఇదే. మహర్షులు దేవతలు వెళ్ళి సాధన చేస్తారు. వాళ్ళ తపశ్శక్తి అక్కడ కేంద్రీకృతం అయిపోతుంది. కాన్సన్ట్రేట్ అంటారు కదా, కేంద్రీకృతం అవుతుంది. వాళ్ళ తపస్సుకు సంతోషించి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై వాళ్ళ కోరిక మేరకు అక్కడ ఉండిపోతాడు. తన శక్తిని అక్కడ ఉంచుతాడు. దీన్ని బట్టి అక్కడ రెండు శక్తులు వచ్చాయి. ఇంతవరకు చేసిన వాళ్ళ తపశ్శక్తి, ఆవిర్భవించిన భగవత్శక్తి, రెండు శక్తులు కలిసిపోవడం వల్ల శక్తి కేంద్రం అవుతుంది ఇక్కడ. ఆ శక్తి కేంద్రాన్ని మనం క్షేత్రం అంటాం. క్షేత్రం అనే మాటకి పొలం అని అర్థం చెప్పుకున్న క్షేత్రం అంటే ఎనర్జీ ఫీల్డ్. ఇది ప్రధానంగా
ఏమిటా ఎనర్జీ అంటే కాస్మిక్ డివైన్ ఎనర్జీ, భగవచ్ఛక్తి కేంద్రం అది ఇక్కడ. అలాంటి దివ్యక్షేత్రములు భారతదేశంలో ఎన్నున్నాయో లెక్కలేదు. ఏ క్షేత్రం గురించి చెప్పుకున్నా మనం చెప్తున్నది ఆ పరమాత్మ గురించే. అయితే పరమాత్మ గురించి చెప్పడానికి ముందు మనం ఏం చేస్తామంటే ఆ క్షేత్రానికి వెళ్ళి ఎలా సాధన చేశారో వాళ్ళ గురించి చెప్పుకుంటాం. చెప్పినప్పుడు మనకెందుకు అక్కడ చెప్తారు అంటే వినడానికి అని మాత్రమే కాదు, వాళ్ళు ఎలాంటి సాధన చేయడం వల్ల భగవంతుడు వాళ్ళని అనుగ్రహించాడో తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల మనం ఎలా సాధన చేయాలో నేర్చుకోవాలి. ప్రతి మహాత్ముడి చరిత్ర మనం ఎలా సాధన చేయాలి, ఎలా జీవించాలో నేర్పుతుందండి. ఇక్కడ వాళ్ళు అలా జీవించడం చేత అక్కడ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, అనుగ్రహించాడు కనుక నువ్వు కూడా భగవద్ అనుగ్రహం పొందాలంటే అలా జీవించు, అలా సాధన చేయి అని చెప్పడం కోసం మహాత్ముల చరిత్రలు చెప్తారు. 2 కారణాలు. వాళ్ళ గురించి వింటే, అంటే, అనుకుంటే ధన్యులమైపోతాం మనం. ఒక్కొక్క ఋషి పేరు విన్నా, ఒకసారి వాళ్ళ పేరు అన్న అనుకున్న ధన్యులమే. వాళ్ళ చరిత్రలు వింటుంటే పవిత్రులమైపోతాం. వాళ్ళ పావన చరిత్రలు ప్రాతస్మరణీయులు. అదే సమయంలో వాళ్ళు చేసిన సాధనని గమనించాలి. తద్వారా మనకి మన సాధనకు పనికొస్తుంది. కాలక్షేపపు రాయుళ్ళకి కాకుండా సాధన చేద్దామనుకునే వాళ్ళకి ప్రతి మహర్షి చరిత్ర ఒక పాఠమే. అందుకే చరిత్రలు అధ్యయనం చేయాలి. అందుకే ఇలా ప్రారంభిస్తారు మహర్షుల కథలతో. తర్వాత భగవంతుడు వాళ్ళు ప్రత్యక్షమవడం, లీల చూపించడం, అది రాగానే భగవద్ అనుభూతులకు వెళ్ళిపోతాం. ఇది ప్రతి క్షేత్ర చరిత్రలో ఉంటుంది. ఇవాళ మనం పుండరీకపురం లేదా చిదంబరం తీసుకున్నాం కనుక చిదంబరమే మహా గొప్పదంటాం. మళ్ళీ ఎప్పుడో మీరు పిలిచి కాశీ గురించి చెప్తే దాన్ని మించింది లేదని చెప్పడానికి సిద్ధం. ఇంకా ఆకుండా అరుణాచలం గురించి చెప్పండి, అబ్బో అలాంటి క్షేత్రం మరొకట్లేదండి అంటాం. ఏంటి, మొన్న వచ్చినప్పుడు చిదంబరాన్ని మించింది లేదన్నాడు, ఇవాళ వచ్చినప్పుడు కాశీని మించింది లేదంటాడు. ఇదేంటండి, ఇంకా అడిగితే తిరుపతిని మించింది లేదంటాం. దేనికదే దాన్ని మించింది లేదు అంటే అది హిందువులు అంతేనండి. ఏ వ్రతం చేస్తే అది వ్రతానా ఉత్తమం వ్రతం అంటుంటారు వాళ్ళని. అది ఒక పెద్ద మనకు అవహేళనగా మన వాళ్ళే అంటుంటారు. అరే నీకు తత్వం తెలియదురా, ఏది చేస్తే అదే గొప్పదని చేసినప్పుడే దాని ఫలితం వస్తుంది. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఏది చేసినా ఇది గొప్పదని చేసినప్పుడు ఇది పరిపూర్ణంగా ఫలిస్తుంది. అన్నీ గొప్పవని దీన్ని బట్టి తెలుస్తున్నాయి మనకి. జలిస్తున్న జ్వాలలో ఒక్క రవ్వ తీసుకున్నా అందులో మళ్ళీ జ్వాల లక్షణం అంతా ఉంటుంది. కానీ ఎక్కడికక్కడే పరిపూర్ణం, దేనికదే పరిపూర్ణం. అక్కడికి వెళ్ళి కొందరు సిద్ధి పొందారు, ఇక్కడికి వెళ్ళి కొందరు సిద్ధి పొందారు. అలా ఎక్కడికైనా సిద్ధి పొందగలిగే క్షేత్రాలున్న భారతదేశం అనే మహాక్షేత్రానికి మనం నమస్కారం చేసుకుంటాం. ఇప్పుడు నందీశ్వరుని నమస్కారం చేస్తూ నాకు ఇవాళ పుండరీకపురం నామ విద్యతే భూయత్పురం. నీకు పుండరీకపురం అనే పట్టణం ఉందని నాకు తెలుసు. అంటే చిదంబరానికి ఉన్న పేర్లు మరో క్షేత్రానికి ఉన్నాయా అని ఆలోచిస్తే కొంచెం ఉన్నాయి, కానీ ఇన్ని లేవండి. అన్ని పేర్లు ఉన్నాయి చిదంబరానికి. అసలు నిజానికి చిదంబర క్షేత్రానికి అష్టోత్తర శతనామం ఉందేమో అనిపిస్తుంది పరిశోధిస్తే. అన్ని పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు చిదంబరం ఉన్నాం. ఇవాళ మరొక పేరు వినపడింది, పుండరీకపురం. దాని పేరు పుండరీకపురం నామ విద్యతే భువి యత్పురం ఇచ్ఛామి తస్య మాహాత్మ్యం శ్రోతుం త్వద్వదనాంబుజాత్. ఆ పుండరీకపురం యొక్క మాహాత్మ్యాన్ని నీ ద్వారా వినాలనుకుంటున్నాను అంటే గణవర్య సంబోధనే గణవర్య, గణాధ్యక్షుడైన నందీశ్వర మహాబుద్ధే. కేవలం గణాధ్యక్షుడు అయినంత మాత్రం చెప్పేయడం కాదు, వింటే గ్రహించగలిగే బుద్ధిమంతుడు నువ్వు. సాధు తుష్టోస్మ్యహం తవ, నేను సంతోషంగా చెప్తాను నీకు. మాహాత్మ్యమఖిలం తస్య ప్రవక్ష్యామి సవిస్తరం, నీకు సంపూర్ణంగా నేను చెప్తున్నాను ఇప్పుడు చిదంబర మాహాత్మ్యాన్ని. పైగా దీని గురించి చెప్పాలంటే నేను మాత్రమే చెప్పాలి, దీని గురించి వినాలంటే నువ్వు మాత్రమే వినాలి. గొప్ప వక్తను నేను, గొప్ప శ్రోతవు నువ్వు అన్నాడు. నందీశ్వరుడు గొప్ప శ్రోతట. గొప్ప శ్రోత అంటే శ్రద్ధగా వినేవాడు, ప్రతి అక్షరాన్ని అంతరార్థంతో సహా గ్రహించేవాడు, తిరిగి చెప్పగలిగేవాడు. ఇన్ని లక్షణాలు ఉండాలి. అలాంటి వాళ్ళలో నువ్వు గొప్పవాడివి, ఎందుకంటే నా విద్యకు నువ్వు ఆచార్యుడివి. పైగా నా గురించి నాకు తెలిసినట్టు ఎవరికి తెలుస్తుందయ్యా? నా గురించి నేనే చెప్తాను నీకు. అదే చెప్పేవాడు ఎవడు? తన గురించి తానే చెప్తున్నాడు. ఇంకెంత బాగుంటుంది ఇక్కడ. అందుకే మయా వినాతు వక్తాపి త్వత్తః శ్రోతాపి నాస్తి. పుండరీక సమాక్షస్య పురస్య అద్భుత సంపద, అద్భుత సంపద కలిగినటువంటి విషయం అది. పైగా నాకు ఇష్టమైన క్షేత్రం సుమా తన్మే ప్రియతమం సదా. సరిగ్గా పద్మపురాణంలో శివుడు ఒక మాట చెప్తాడు, తన క్షేత్రములన్నీ కూడా భక్తుల కోసం సృష్టించానన్నాడు. క్షేత్రరూపీ మహేశ్వర. క్షేత్రాలు ఎందుకంటే భక్తులు నన్ను సేవించి తరించడం కోసం క్షేత్రాలు ఏర్పాటు చేశాను. ప్రతి క్షేత్రము నాకు ఇష్టమే, కానీ ఒక 3 క్షేత్రాలు ఉన్నాయి నాకు చాలా ప్రీతి అన్నాడు. ఆ 3 క్షేత్రాలు వింటారా? ఒకటి పుండరీకపురం, రెండవది శ్రీశైల మహాక్షేత్రం, మూడవది కాశీ మహాక్షేత్రం. ఈ 3 స్వామికి అత్యంత ప్రీతిపాత్రంట. అందులో 3 ప్రీతిపాత్రం కనుక తన్మే ప్రీతమం సదా,
నశక్నోమి ప్రభావేన స్తోతుం కృష్ణం సవిస్తరం. చెప్పాలంటే గోపురాణ్యపి చారోణి మమ మూర్త్యంతరాణి. చిదంబరంలో కనిపించే గోపురాలు కూడా శివలింగములే, అవి నా మూర్తులే. తేమాం నిత్యం ప్రపశ్యంతి. అక్కడ నన్ను చూసేవాళ్ళు కొందరు ఉంటారు, అక్కడ నేను ఎప్పుడూ ఉంటాను. నన్ను చూసేవాళ్ళు కొందరు ఉంటారు. ఈ రెండింటికి చాలా విషయం ఉన్నదండి. ఎప్పుడు ఉన్నా చూడలేకపోవడం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రవచనం ఇక్కడున్న అందరూ వింటున్నారు కదా, ప్రవచనం అందరికీ వినబడుతుంది. కానీ నేను గట్టిగా చెప్తాను, చాలామంది వినట్లేదు. ఎవరో చెప్పరా వద్దులేండి, వినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చి కూర్చున్నారు అంతే, వాళ్ళ పని కాదు అది. కనుక అక్కడ ఉన్న శబ్దము మనం వినం మామూలుగానే. అలాగే ఎన్ని దృశ్యాలున్నా మన దృష్టి ఎటు ఉంటే దృశ్యం కనబడదు. కానీ ఎవడు చూడగలంటే దృష్టి దాని మీద పెట్టిన వాడు చూస్తాడు. కానీ అక్కడ ఉన్న నన్ను చూడడానికి తేమాం నిత్యం ప్రపశ్యంతి. ఎవరు చూస్తారంటే ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఇతర దేవతలు, ఇలాంటి మహాత్ములను చూడగలరు, తపస్సులు చూడగలరు. అందరూ నన్ను చూడలేరు. అక్కడ చూడకపోయినా నేను ఉంటాను కనుక నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ధన్యులు అవుతారు. చూడాలని వచ్చిన వాళ్ళు తగిన సాధన చేస్తే నన్ను చూడగలరు. ఎందుకంటే భూమి యందు నేను నిరంతరం ఆనంద తాండవం చేసే చోటు చిదంబరం మాత్రమే. కనుక ఆ చోట నా అద్భుతమైన తాండవాన్ని దర్శించవచ్చు. పుండరీకపురే మర్త్యా క్షణమాత్రం వసంతియే మమ లోకే మహీయంతే. పుండరీకపురంలో క్షణమాత్రం నివసించిన గొప్ప విషయం సుమా. అక్కడ ఆదరంగా సేవించే వాళ్ళు ఎవరంటే మయాచ విష్ణునా ధాత్రా హేరంబాద్యైస్తదాదరాత్. నేను, విష్ణువు, బ్రహ్మదేవుడు, గణపతి మొదలైన వారం ఎప్పుడు ఆ క్షేత్రంలోనే ఉంటాం. నిషేవితం పురం దివ్యం ఆస్తికైర్మునిపుంగవై. ఆస్తికులైన మునిపుంగవులు. ఈ మాట చెప్పడంలో ఆస్తికులందరూ చూడగలరా అంటే, ఆస్తికత మాటకు అర్థం ఏంటంటే భగవంతుడున్నాడు, శాస్త్రము సత్యము అనే దృఢ విశ్వాసం పేరు ఆస్తికత. ఆస్తికత పదానికి నిర్వచనం అది. దేవుడున్నాడు నమ్మిన వాళ్ళందరూ ఆస్తికులు అనడానికి లేదు. భగవంతుడున్నాడు, శాస్త్రం సత్యం, ఈ రెండూ దృఢంగా కలిగి ఉంటే ఆస్తిక్యం అన్నారు ఇక్కడ. అలాంటి ఆస్తికులైన మునిపుంగవులు, నిరంతర మననశీలులు, మనోవికారం అనగిన వారు మునులు. అలాంటి వారు నన్ను అక్కడ చూస్తుంటారు. వాళ్ళు ఆ క్షేత్రాన్ని వదిలిపెట్టారు. శృతిస్మృతిభ్యాం సస్థానం ఎత్తేనాపి పురాతనం అలం న గోచరీకర్తం. వేదాంగాలు అధ్యయనం చేసిన వారు కూడా ఆ క్షేత్రాన్ని చూడలేరు, వీళ్ళే చూడగలరు. ఇంకా మాట్లాడితే బయట క్షేత్రంలో కనబడుతున్న పుండరీకపుర అగ్నిసుమ, అగ్ని సమానమైన క్షేత్రం అది. ఎందుకంటే అందులో ప్రవేశం మాత్రం చేతనే పాపాలు దగ్ధమవుతాయి కనుక అది అగ్ని సమానం అంటున్నాను. పుండరీకపురం వన్నే సదృశం తద్విశోధని. శుద్ధి చేసే వాటిలో అగ్ని కంటే గొప్పదని శుద్ధి చేయడంలో. అలాంటి శుద్ధికర క్షేత్రం ఇది, ముక్తికరమైన క్షేత్రం ఇది. ఆ క్షేత్రంలో అత్యంత పురాతనమైన ఆ క్షేత్రంలో నేను భవానీ సహితుడిని ప్రకాశిస్తూ ఉంటాను. భవానీ జగతాం మాత మమ వామాంగ భూషణ ఆనందకారితం వృత్తం ఆదరాత్ పరిపశ్యతి. అక్కడ నేను చేసే తాండవం ఆనంద తాండవం. అంటే నా ఆనందతత్వాన్ని అక్కడ ప్రకటిస్తాను, చూసేవారికి ఆనందం కలుగుతుంది. అదే ఆనంద తాండవం అంటే అర్థం. ఇక్కడ ఒక అందమైన మాట అంటాడు కృష్ణుడు, మన శివుడు. జాగ్రత్తగా వింటే, నందీశ్వరుడు వింటున్నాడు అంత జాగ్రత్తగా. తత్రైవ పరమన్ నృత్తం శుద్ధ బోధ సుఖావహం హృది స్థితంచ భక్తానాం నందిన్ నిత్యం కరోమ్యం. ఈ మాట చక్కగా చెప్తున్నాడు. భక్తుల హృదయంలో నాట్యం చేస్తున్న నా స్వరూపాన్ని చిదంబరంలో చూడొచ్చు అన్నాడు. ఏమిటండి చమత్కారం? అని చిదంబరంలో నాట్యం చేస్తాడు, భక్తుల హృదయంలో నాట్యం చేస్తాడు. చెప్పండి. భక్తుల హృదయంలో నాట్యం చేస్తున్న నా స్వరూపాన్ని చిదంబరంలో చూడవచ్చు అంటే అర్థం, భక్తులు ధ్యానంతో వాళ్ళ హృదయంలో ఏ శివుడిని చూస్తారో వాడు అక్కడ ప్రత్యక్షంగా నాట్యం చేస్తూ కనబడుతుంటాడు. దాన్ని కొందరు చూడగలరు. అది దీని యొక్క ఉద్దేశం. ఇంకో మాట అంటాడు, అందరి హృదయాల్లో ఉన్న నేను భక్తుల హృదయంలో నాట్యం చేస్తున్నాను అన్నాడు. ఇలాంటి మాటలే కొంచెం చమత్కారం, తెరకాసు కూడా. అందరి హృదయాల్లో ఉన్న నేను భక్తుల హృదయంలో నాట్యం చేస్తూ చిదంబరంలో కనబడతాను. మూడు చెప్పాడు ఇక్కడ. అంటే శివుడు అక్కడ కొత్తగా చిదంబరంలో మాత్రమే లేడు, భక్తుల హృదయాల్లో ఉన్నాడు. మొన్న మధ్య ఎవరు అన్నారు, హిందువుల దేవుళ్ళు హిందువులకే పరిమితం, భారతదేశానికి పరిమితం, విశ్వానికి అంతరికీ కాదని. ఓరి మూర్ఖామ, హిందువుల దేవుల పేర్లు తెలిస్తేనే, అర్థం తెలిస్తేనే తెలుస్తుంది విశ్వానికి అంతరికీ పరిమితమైన దేవుళ్ళు హిందువులు మాత్రమే తెలుసుకోండి, హిందూ దేవతలు మాత్రమే. శబ్దానికి అర్థం తెలియాలి. శివ అంటే కళ్యాణకారకుడు, హిందువులకేనా? శుభం అనేది హిందువులకే కావాలా? రామ అంటే ఆనంద స్వరూపుడు, ఆనందం అనేది హిందువులకేనా? పేరుకు అర్థం తెలిస్తే ప్రపంచంలో అందరికీ కావలసిన దేవుడు అనేవాడు ఎవడైనా ఉంటే అది ఈశ్వరుడు. అది హిందూ ధర్మంలో కనబడుతుంది.
విష్ణు శబ్దం శివశబ్దం ఒకే పరమాత్మ యొక్క పేర్లు, వాడికి అర్థమే యూనివర్సల్. తెలుసుకోండి. కానీ భగవంతుడు 3 రకాలుగా ఉంటాడు: ఇండివిజువల్, యూనివర్సల్, ట్రాన్స్జెండెంటల్. ప్రతి అణువులో ప్రతి వ్యక్తిలో ఉంటాడు, అది ఇండివిజువల్. యూనివర్సల్ విశ్వమంతా ఉంటాడు. ట్రాన్స్జెండెంటల్ విశ్వానికి అతీతంగా కూడా ఉంటాడు. 3 విధాలుగా భగవత్ స్వరూపాన్ని చూడాలి. విశ్వాతీతుడు, విశ్వవ్యాపకుడు, సర్వల హృదయంలో ఉన్నవాడు, 3 పరమాత్మ. ఇంత సంపూర్ణమైన నిర్వచనం ఇవ్వగలిగిన హిందూ ధర్మంలో పుట్టినందుకు గర్విస్తూ ఈ మాట చెప్తున్నాను. భగవంతుని 3 విధాలుగా చూస్తున్నాం. ప్రతి వారి హృదంతరంలో పరమాత్మ ఉంటాడు. అందుకే హిందువులో పుట్టిన సామాన్యుడు కూడా నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అనుకోగలడు. ఎందుకంటే హైందవ రక్తం నేర్పుతుందండి ఆ విద్య. ఈ భారతదేశం గాలి నేర్పుతుంది ఈ విద్య. అని ప్రతి వారి హృదయంలో ఉన్నవాడు పరమాత్మ. ఆయన విశ్వమంతా వ్యాపించున్నాడు, విశ్వానికి అతీతులు కూడా. ఈ భావం. అందుకే ఎవడు విశ్వాతీతుడు ఆయన విశ్వవ్యాపకుడు. ఆయన ప్రతివారి హృదయంలో ఉన్నాడు. కానీ ప్రతివారి హృదయంలో ఆయన కానీ తాండవించకపోతే కదలికే లేదు. కానీ అందరి హృదయంలో ఉన్న నన్ను భక్తులు ధ్యానం ద్వారా తెలుసుకుంటారు కనుక భక్తుల హృదయంలో ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. వాడు హృదయంలో ప్రకటింపబడుతున్నాను అన్నాడు ఇక్కడ. అందరి హృదయంలో ఉంటూ భక్తుల హృదయంలో ప్రకటింపబడే నేను ఆ క్షేత్రమునందు నా శక్తిని వ్యక్తపరుస్తున్నాను అని చెప్తూ, అలాంటి ఈ క్షేత్రంలో నిరంతరం సేవించుకుంటూ విష్ణువు, బ్రహ్మ, గణపతి మొదలైన వారందరూ ఆ క్షేత్రంలోనే ఉంటారు. ఆ నృత్యాన్ని సాక్షిగా చూస్తూ ఉంటుంది. నాకు వామాంగ భూషణ అంటే నా వామార్థంలో ఉన్న అమ్మవారు, ఆవిడ ఆనందకరమైన నృత్యాన్ని ఆదరంగా చూస్తూ ఉంటుంది ఎల్లవెళ్ళలా. దానితో పాటు విఘ్నాంధకార చండాంసురు గజవక్త్రో మహాయశా పశ్యన్ననిమిషం నృత్తం మోదతే ముదితానర. ఆ గణపతి అక్కడ కూర్చుని కంటికి రెప్పవేయకుండా తొండమాడిస్తూ చూస్తుంటారు నాట్యాన్ని ఎల్లవేళలు అక్కడ. బ్రహ్మ విష్ణు సహస్రాక్ష పద్మజాపి సరస్వతీ ప్రిచ్చా సంఫుల్లవదన విలసత్ పద్మలోచన. బ్రహ్మదేవుడు సరస్వతీ సమేతుడై, విష్ణువు లక్ష్మీ సమేతుడై, ఇంద్రుడు 1000 కళ్ళు వేసుకుని శచీ సమేతుడై చూస్తూ ఉంటాడు. అలాగే ఎప్పుడు అక్కడ చూసేవాళ్ళు 2 ఉన్నారు మహాత్ములు. వాళ్ళ కథలే ఇప్పుడు వరుసగా నువ్వు వినబోతున్నావు. వాళ్ళ కథలు ఏంటో ఆ పేర్లు అప్పుడు చెప్పినట్టు చూద్దాం. వీళ్ళతో పాటు సుమారు 3000 మంది మహర్షులు నన్ను అక్కడ సేవించుకుంటూ కొలుచుకుంటూ ఉంటారు. మత్ప్రసాదాత్ సుజాతేన చక్షుషా దివ్య తేజస. వీళ్ళు నా అనుగ్రహం వల్ల లభించిన దివ్య దృష్టితో నా నాట్యాన్ని చూస్తారు. అంటే అందరూ ఆ నాట్యాన్ని చూడలేరు. మామూలుగా రథాన్ని నడిపే కృష్ణుడిని కౌరవులు చూశారు, పాండవులు చూశారు. కానీ విశ్వరూపాన్ని అర్జునుడు ఒక్కడే చూశాడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే చిదంబర క్షేత్రాన్ని ఎవరైనా చూడగలరు. కానీ నటరాజును చూడాలంటే మాత్రం మత్ప్రసాదాత్ సుజాతేన చక్షుషా దివ్య తేజస. నా అనుగ్రహం వల్ల లభించిన దివ్య దృష్టితో చూడగలరు. దదృశుర్ మామకం దివ్యం తత్రైవ ఆనంద తాండవం. నేను నిత్యం చూస్తున్న వాళ్ళ లిస్టు చెప్పాను. సాధకులైన వాళ్ళు కూడా నన్ను చూడగలరు. అయితే ఎవరు శాస్త్రజాలాల్లో పడిపోయి, అంటే పుస్తకాలు చదివి ఈ శాస్త్రం చదివి ఆ శాస్త్రం చదివి తర్కాలు చేస్తూ ఉంటారో వారు నన్ను చూడలేరు, నన్ను తెలుసుకోలేరు. కనుక ఎన్నో శాస్త్రాలు చదివితే భగవంతుడు తెలుస్తాడు అంటే, శాస్త్రం చదవకముందు ఒక్క సందేహం ఉండేదండి, చదివిన తర్వాత 1000 పుట్టేయండి అన్నాడు ఒక ఆయన. నిజమే. ఏదో శాస్త్రాలు చదవాలన్నా గురు శిక్షణ లేకపోతే అవి కూడా శబ్దజాలం, మహారణ్యం, చిత్తభ్రమణ కారణం అన్నారు ఇక్కడ. మరింత కన్ఫ్యూజన్లోకి చేసిస్తాయి. ఒక ఆస్తికుడు గ్రంథాలు చదివి నాస్తికుడిగా మారిపోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం ఏదో సాధన చేస్తుంటే ఎవడో 4 ఉపనిషత్తులు చదివి ఈ విగ్రహాలక్కర్లే, పూజలక్కర్లే, హృదయంలో చూస్తే చాలంటే హృదయంలో చూడడం, ఇకపై విగ్రహంలో కూడా చూడడం విన్నాడు కనుక ఇంకెక్కడ ధరించగలడండి. కనుక శాస్త్రజాలం ప్రమాదమే. అవి కుతర్కాలకు తీసుకెళ్ళిపోతాయి. దీనివల్ల నన్ను తెలుసుకోలేరు. మోహితా శబ్దజాలేన తర్కేణాపచయే సదా నతత్త దర్శన నృత్తం. శబ్దజాలమును పట్టుకుని జ్ఞానని భ్రాంతితో తర్క వితర్కాలు చేసేవారు నా నాట్యాన్ని చూడలేరు. నా నాట్యం అంటే ఏమిటి? ఆనందానుభూతి. ఆనందమేంది? బ్రహ్మానందానుభవం. బ్రహ్మానందానుభవము శబ్దాలకు దొరకదు, తర్కాలకు దొరకదు. చెప్పారు ఆదిశంకర భగవత్పాలు వారు, వహసి వచస తర్కవచస. తర్కవచస్సులో దొరుకుతాడా స్వామి? అందుకే పదాంభోజం శంభోర్భజ పరమసోక్షం వ్రజ సుధీహి అన్నారు శివానంద నగర్లో. అందుకే తర్కశాస్త్రాలు దొరకడు భగవానుడు. అందుకే తర్కదృష్టి ఉన్న వాళ్ళు నన్ను చూడలేరు. మరి ఎవరు చూడగలరు? గొప్ప మాట చెప్పాడు. నాపై ఎవరికి పరమ ప్రీతి రూపమైన భక్తి ఉంటుందో వాళ్ళకి నా అనుగ్రహం లభిస్తుంది. నా అనుగ్రహం లభించే వారికి నన్ను చూడగలిగి చూపిస్తాను. ఆ చూపుతో నన్ను చూడగలరు. చూశారా ఇక్కడ?
కానీ ఎవరు చూడగలరు పరమాత్మ నాట్యాన్ని? భక్తి ఉన్నవాడు చూడగలరు. భక్తి తప్ప భగవంతుని మరొక వస్తువుతో చూడలేము. ఆ మాటని కృష్ణ రూపంలో కూడా పరమాత్మ చెప్పాడు. భక్త్యా త్వనన్యయా శిక్ష అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప. భక్తి ఉన్నవాడు నన్ను చూడగలడు, నన్ను తెలుసుకోగలడు, నాలో ప్రవేశించగలడు స్వామి అన్నాడు. ఈయన ఒకే స్వామిగా. అందుకే ఆయన ఇక్కడ చెప్తున్నాడు, భక్తిహీన అనుత్తమం నతత్త దర్శు. భక్తి లేనటువంటి వాడు సర్వోత్కృష్టమైన నా నాట్యాన్ని చూడలేడు. తర్కాలతో, లాజిక్కులతో, శాస్త్రాలతో, జ్ఞానంతో చూడలేరు. భక్తితో మాత్రమే చూడగలరు. పరమ భక్తి దానికి దర్శనమిస్తాడు సుమా. ఎవరైతే వేద ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, వేద బాహ్యులు, వాళ్ళు కూడా నన్ను తెలుసుకోలేరు. ఎవరు భోగ జీవనమే ప్రధానమని జీవిస్తారో వాళ్ళు కూడా నన్ను తెలుసుకోలేరు. భోగ జీవనం అంటే అర్థం ఈ లోకంలో ఇంద్రియాలతో పొందే సుఖాలే శాశ్వతమని అవి సంపాదించుకుంటూ అవనుభవించడమే జీవితం అని బ్రతికే వాళ్ళందరికీ పేరు భోగజీవులు. ఈ భోగములు శాశ్వతం కాదు, ఎప్పటికైనా పోతాయని తెలివి తెచ్చుకుని పరమాత్మని కోసం సాధన చేసేవాళ్ళు యోగజీవులు. ఈ రెండూ లేకుండా బ్రతికే రోగజీవులు వేరే ఉంటారు ఇక్కడ. కనుక మనం ఏ లిస్టులో ఉన్నామో మనమే రాసుకోవాలి ఇక్కడ. కనుకని ఏ భోగైర్మోహితాస్తే చ దదృశుర్నైవ తాండవం. ఎవరు భోగముల చేత మోహితులైపోతారో, మోహితులు అంటే అర్థం ఏంటంటే అసత్యాన్ని సత్యమని భ్రాంతి పడ్డమే మోహం. సత్యాన్ని తెలుసుకోలేకపోవడం మోహం. అలాంటి మోహితులు నన్ను తెలుసుకోలేరు. తత్ర పశ్యంత ఏ నృత్తం మమ తాదృగ్ అభంగురం ఇచ్ఛంత నైవతే యజ్ఞై స్వర్గలోకంతో భోగతం. నా నాట్యాన్ని చూసినవాడు స్వర్గాది లోకాలు వచ్చిన వద్దంటాడు సుమా. ఇవన్నీ కూడాను శివుడు చెప్తున్న ప్రతి మాట ఒక గీతావాక్యం అండి. శివగీతావాక్యములు అనుకోండి. పరమాత్మ నోటంటే వస్తుంది. ఇది ఆలోచిస్తే ఎంతో విస్తారమైనది. శివతాండవం అంటే ఆనంద తాండవం. ఆనంద తాండవం అంటే విజృంభించిన అఖండ ఆనందం. మరొక్కసారి చెప్తున్నాను, విజృంభించిన కట్టలు తెంచుకున్న ఆనందం శివతాండవం అంటే. అసీమితమైనటువంటి ఆ పరమానంద అనుభవం మనకి లభించడమే ఆనంద తాండవ దర్శనం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తు చెప్తూ ఆనందాదేవ కల్విమాని భూతాన్ని జాయింతని చెప్పారు కదా. ఏ పరమానంద స్వరూపం అదే బ్రహ్మము. ఆనందమే బ్రహ్మము. బ్రహ్మానందం మరి ఏం లేదు, అఖండానందం. అది ఇంద్రియాలకు అతీతమైన ఆనందం. అలాంటి అనంతానందము శివనాట్యంగా చూస్తూ ఉంటే మనకు కలిగేది ఆనందానుభవం. కానీ ఆనందానుభవమే తాండవ దర్శనం. ఆ తాండవ దర్శనం ఎవరికి లభిస్తుందో చెప్తున్నాడు. అంటే నా బ్రహ్మానంద రూపమైన కైవల్యం ఎవరికి లభిస్తుందో స్వామి ఇంతవరకు చెప్తున్నాడు. మనకి భక్తి లేని వాడికి లభించదు, తార్కికులకు లభించదు, శుద్ధ చిత్తం లేని వాడికి లభించదు, వేదాచారానికి విరుద్ధంగా ప్రవర్తించే వారికి లభించదు, భోగజీవులకు లభించదు. శుద్ధ భక్తి ఉన్న వాడికి తప్పకుండా లభిస్తుంది సుమా. ఎందుకంటే నా తాండవం చిద్ఘనాం సుఖ సంపన్నాం పరాముక్తించ తాదృశీం. చిద్ఘనాం కేవల చైతన్య స్వరూపమైనది, సుఖ సంపన్నమైనది, పరాముక్తి స్వరూపమైనది. అలాంటి నా నాట్యాన్ని చూసిన వాడికి స్వర్గాది లోకాలు కూడా రుచించవు. ఎందుకంటే అలాంటి ఆనందం ముందు స్వర్గలోక సుఖము, మరో లోక సుఖము ఎంతండి, ఇంత చిన్న చిన్నవి అవన్నీ కూడా. స్వాత్మానందలవి భూత బ్రహ్మ అజ్ఞానంద సంతతి అన్నట్టుగా మనుష్యలోకం మొదలుకొని చతుర్ముఖ బ్రహ్మలోకం వరకు ఉన్న చతుర్దశ భువనానందములు దీని ముందు అల్పములే. అది భూమా. భూమా అంటే అనంతం, విస్తారం అయిన ఆనందం నా యొక్క స్వరూపం. ఆనంద స్వరూపమైన తాండవాన్ని చూడగలిగే వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే. అది కూడా భక్తి చేత వాళ్ళు గ్రహించగలరు సుమా అని చెప్తూ, పుండరీకపురముత్తమోత్తమం నిత్యతాండవ విధేర్మహాంగణం కల్పితం భువిమయైవ యత్నతః సర్వలోక నయనోత్సవో మహాన్. గొప్ప సాధకులు సిద్ధులై నాట్యాన్ని చూడాలి అంటే మాత్రం భూమి యందు ఆ పుండరీకపురంలోని మాత్రమే చూడగలరు నా యొక్క పరమానంద తాండవాన్ని. అది నిత్య తాండవ నిధేర్మహాంగణం. నిత్య తాండవ నిధికి అది గొప్ప అంగణము వంటిది. అంగణం అంటే ప్రాంగణం అని మీరు విన్నారు కదా. అంగణం అంటే పెద్ద వేదిక. ఎలాంటిది? మహాంగణం, అతి విస్తారమైన వేదిక. దేనికి? నిత్య తాండవ నిధికి. నిధి అంటేనే అక్షయం, అది నిత్యం. నిత్యము అక్షయమైన ఆనంద తాండవం చేసే దానికి చోటు ఏదయ్యా అంటే మహాంగణం, ఆ పుండరీకపురం సుమ. అది ఎవరు తయారు చేశారు? కల్పితం భువిమయైవ. నేను సృష్టించిన ఆ స్థానాన్ని. తస్య స్థానస్య మాహాత్మ్యం నందినే విమలాత్మనే. దాని గురించి చెప్తున్నాను అంటూ చాలా విస్తారంగా చెప్పాడు. మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా క్షేత్రంలోకి ప్రవేశిద్దాం. మొట్టమొదట చిదంబరం అని చెప్పబడుతున్న దానికి ఉన్న పేర్లలో పుండరీకవనం ఒకటి, తిల్లవనం ఒకటి, వ్యాఘ్రపురం అని
ప్రధానమైన నామాలు. ఇంకా చాలా చాలా నామాలు చెప్పబడుతూ ఉంటాయి. విశేషించి అక్కడ ఉన్నటువంటి దాంట్లో శివగంగా అని ఒక తీర్థమును సుమ. ఆ శివగంగా తీర్థం యొక్క మహాత్మ్యం అనంతమైనటువంటిది. అదొక తటాకంలా ఉంటుంది. తటాకమస్తి తత్రాగ్రియం శివగంగా విధానకం. ఆ పేరు వింటేనే ధన్యులంట. అలాంటిది ఆ స్థానం యొక్క మహిమ. ఆ తీర్థం సమీపంలో ఏ జపం చేసినా, యజ్ఞం చేసినా, దానం చేసినా, క్రతువు చేసినా అక్షయ ఫలాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా ఒక క్షేత్రం గురించి మాట్లాడేటప్పుడు అక్కడ తీర్థములు చెప్పుకోవాలి, ఆయతనములు చెప్పుకోవాలి. ఇవన్నీ కలిపితే క్షేత్రం. మరి సింహాద్రి గురించి చెప్పుకుంటే ఎన్ని తీర్థాలు అందులో ఉన్నాయో, స్వామి గురించి తర్వాత విషయం, అక్కడున్న పరివార దేవతలు, ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి. అందుకే తీర్థము, ఆయతనములు, ఇతర దేవతాయతనములు ప్రధానం స్వామి యొక్క విశేషం. ఇవి క్షేత్రములు ఉంటాయి. అది ఇక్కడ ప్రధానంగా శివగంగా. ఎందుకంటే ముందు వెళ్ళినటువంటి వారు సంకల్పంతో చిదంబరం వెళ్ళి చేసే పని ఏంటంటే, చేయాల్సిన పని ఏంటంటే శివగంగలో స్నానం చేయడం, సంకల్పం చెప్పుకోవడం. అదే మనం కూడా ఆ క్రమంలోనే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనసా మనం చిదంబర యాత్ర చేస్తున్నాం ఈ కార్తీక మాసంలో, పైసా ఖర్చు లేకుండా. అది అక్కడ తటాకమస్తి తత్రాగ్రియం శివగంగా విధానకం తస్య దక్షిణ తీరేహం. ఆ శివగంగకి దక్షిణ తీరంలో నేను ఆనంద తాండవమూర్తిగా ఉంటాను. శ్రవణాదేవ యస్యాసు పాపరాశి ప్రణశ్యతి. ఈ మాట చెప్పడానికి ఇది కారణం అండి. శివగంగా అనే పేరు వింటే చాలు ధన్యులమైపోతాను అని శివుడే చెప్తున్నాడు ఈ మాటని. పైగా అనేక జన్మల పాపాలు దగ్ధం చేయగలిగేటువంటి ఆ శివగంగా తీర్థము ఉత్తమం సర్వతీర్థానా పుణ్యవృద్ధికరం శుభం. యస్మిం తీర్థవరే దివ్యా స్నాత్వాయ ప్రమథోత్తమ. అక్కడ స్నానం చేసి నా జపం చేసుకుని ఆడ తర్వాత తత్ర దభ్రసభానాథం మా విలోక్య, నన్ను చూసి ఆడ తర్వాత నా మంత్రాన్ని అష్టోత్తర శతం జపించినట్లయితే అది అనంత ఫలాన్ని ఇస్తుంది సుమా. అనంత పుణ్య ఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ ఇది శివగంగా స్నానం చేయడం, చిదంబరం నటరాజును చూడటం, శివమంత్రమైన పంచాక్షరి మంత్రాన్ని గురువు ఉపదిష్ట మార్గంలో జపం చేయడం, ఇది విశేషమైనటువంటి అంశం. అంటూ ఎక్కడ ఏ రోజున ఏ తిథి నాడు ఆ క్షేత్రంలో స్నానం చేరి ఆ తీర్థంలో స్నానం చేస్తే విశేష ఫలము ఒక అధ్యాయం అంతా చెప్తాడు. అది మనం మామూలుగా స్మరించుకున్నాం చాలు. అంటే శుక్రవారం చేస్తే ఒక ఫలితం, ఆదివారం చేస్తే ఒక ఫలితం, తిథుల్లో కూడా వివిధమైన తిథులు చెప్తున్నాడు. గ్రహణకాల స్నానానికి కూడా అది చాలా విశేషమని చెప్తున్నారు. అలాంటి పవిత్రమైనటువంటి శివగంగా తీర్థ సమీపంలోని అనేక మూర్తులుగా నేను భాషలుతూ ఉంటాను. అలాంటి చోట నేను నాట్యం ప్రకటించడానికి వెనకాల కథ ఉంది. ఇద్దరి కారణంగా నేను అక్కడికి వచ్చి నాట్యం చేశాను. వాళ్ళిద్దరికీ వరం ఇచ్చి శాశ్వతంగా ఇంకా అక్కడ నా నాట్యమూర్తిగా నిలబడిపోయాను నేను అక్కడ. వాళ్ళిద్దరి చరిత్ర వింటే ధన్యులవుతారు. ఎందుకంటే వాళ్ళు మహాత్ములు, సిద్ధపురుషులు. అదేవిధంగా వాళ్ళని అనుగ్రహించిన విధానంలోనే భక్తులకు కావలసిన జ్ఞానం లభిస్తుంది, నా తత్వము తెలుస్తుంది అంటూ కథని ప్రారంభిస్తున్నాడు. ఒకానొకప్పుడు మునుల్లో గొప్పవాడైనటువంటి మధ్యందిన మహాముని అని ఉండేవాడు. మధ్యందినుడు. ఇవన్నీ వేద సంబంధమైన గాథలండి. వేదంలో మాధ్యందిన సంహిత అని ప్రత్యేకంగా శుక్లయజుర్వేది సంబంధమైనటువంటి సంహితా భాగం ఉంది. ఇవన్నీ విశేషమైన అంశములు. అంటే వేదర్శుల చరిత్ర ఇదంతా కూడా. మధ్యందిన మహర్షి. ఈ మధ్యందినుడు అనే మహర్షి మునీనాం అగ్రణీ శ్రీమాన్ బ్రహ్మనిష్ణాత చేతన. బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మనిష్ఠుడు అంటే వేదాంతములు చెప్పబడ్డ పరబ్రహ్మము యందే దృష్టిని నిలిపి దాంతో తాదాత్మ్యం చెందిన వాడిని బ్రహ్మనిష్ఠుడు అంటారు. అలానే బ్రహ్మనిష్ఠుడు. అలాంటి ముని అనేక తపస్సులను ఆచరించాడు. అతని దగ్గర సహజంగా ఉన్న గుణాలు ఏమిటంటే తపస్సు, సత్యము, దయ, శాంతి అతనికి సహజ గుణములు అన్నారు. ఇవన్నీ ఎందుకు వర్ణించడం? మునుండేవాడిని చెప్పిస్తే చాలు కదండి. అంటే ఎటువంటి వారికి ఎటువంటి భగవంతుడు అనుగ్రహించాడో తెలియడం కోసం వాడి చరిత్ర చెప్తారు. అదే నరసింహస్వామి ఆవిర్భావం ప్రహ్లాద చరిత్ర. చరిత్రేమో ప్రహ్లాదుడి, వచ్చినవాడు నరసింహస్వామి. అంటే మీరు స్టడీ చేయాల్సిందే ప్రహ్లాదుడిని, ఆ తర్వాత నరసింహుడిని చెప్తున్నారు ఇక్కడ. అంటే భక్తుడిని అధ్యయనం చేస్తే ఆ ప్రకారంగా మనం జీవిస్తే భగవంతుడు కృప పొందవచ్చు అని చెప్తున్నారు. అది గుణాలు ముందు వర్ణిస్తున్నారు. నేను గుణాలు ఉండాలి. తపస్సు, సత్యము, దయ, శాంతి, పవిత్రత, ఇది అతనికి పుట్టుకతో వచ్చేసాయి. అదే తపస్, సత్యం, దయా శాంతి యస్మాత్ ధర్మోప్యజాయత పవిత్రత చ ఏనాసి గుర్వీ మహోజస. మహానుభావుడికి ఈ గుణములు ఉన్నాయి. తపస్సు, సత్యము, దయా, శాంతి, ధర్మము, పవిత్రత, ఈ 6 గుణాలతో ప్రకాశిస్తున్నాడు. భూమి ఆయన ఉండడం వల్ల గర్వించింది. ఎంత గొప్ప మాట! గుర్వీ మహోజస.
అతను ఉండడం వల్ల భూమి గర్వించిందిట. అంటే మహాత్ములు నడయాడితే భూమి సంతోషిస్తుంది చెప్పుకోవడం. భూమి సంతోషించినట్టు నడవాలని మనం అనుకోవాలి ఇక్కడ. ఆహా, వీడు నా దగ్గర ఉన్నాడు కదా అని ఉంటుంది. ఒక ఇంట్లో మహాత్ముడు, ఒక ఊరిలో ఒక మహాత్ముడు ఉంటే మా ఊరిలో ఉంటాడండి ఆయన గర్వంగా చెప్పుకోరు. భూమి అంటుంది నాపై ఉన్నారు మహర్షులు మహాత్ములు, అది సంతోషిస్తుంది. అది భూమి గర్వించేది యోగులను చూసి, ఋషులను చూసి, ధార్మికులను చూసి, మహాత్ములను చూసి, అంతేగాని భోగాలను అనుభవించేవాళ్ళని చూసి కాదు. తెలుసుకోండి, భూమి సంతోషించినట్టు జీవించేవాళ్ళు అలా ఉన్నారు తను. పైగా అగ్ని నుండి అగ్ని పుట్టినట్లుగా ఆయనకు సంతానం కలిగింది అన్నాడు. ఉదాహరణ కూడా, ఉపమానం కూడా ఎంత బాగా చెప్పాడండి ఇక్కడ. తస్య సూను రభుద్ధీమాన్ పావకాదివ పావక. అగ్ని నుంచి అగ్ని వచ్చినట్టు వచ్చేట. ఆయన పేరేమిటంటే మధ్యంధన పుత్రుడు కనుక మాధ్యంధనుడు అనే పేరుని చెప్తున్నారు ఇక్కడ. ఈయన తర్వాత మరొక పేరు వస్తుంది, శివుడిస్తాడు. ఇప్పుడు మాత్రం ఆయన పేరు మాధ్యంధనుడు. ఆ మాధ్యంధునికి బాల్యంలోనే సకాలంలో ఉపనయనం చేశారు. సకాలం అంటే ఎంతండి? 21 ఏళ్ళు, లేదా పెళ్లి చేసుకోవడం ముందు రోజు. అది కాదు ఉపనయనానికి సకాలం. ఉపనయన కాలం ఉంటుంది కదా, వాడికి ఎప్పటిప్పుడు చేయాలి అంటే 3 ఏళ్ల నుంచి చెప్పాడు. గ్రహణ శక్తి బట్టి వాడిని చేయవచ్చు. ఆదిశంకర్లకు 3 ఏళ్ళకి సిద్ధమయ్యారట. వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోవడం వల్ల 5 ఏళ్ళకి చేశారు, అది వేరే విషయం. గ్రహణ శక్తి ఉండాలి. కానీ సకాలంలో సర్వం ధర్మజ్ఞస్య విధాయస్య కులోచితం సమాధ్యాప్య, అతనికి చక్కగా కాలేన సకాలంలో ఉపనయన సంస్కారం చేసి వేదాంగ విద్యలు నేర్పుతూ, అప్పుడు ఒకరోజు చూసి నాయన యోగ్యుడు వెయ్యర్రా అని తండ్రి పిలిచాడు. పిలిచి పంచాక్షరం మహాదివ్యం, పంచాక్షరి విద్యను ఉపదేశించాడు. ఎప్పుడు? ఉపనయన సంస్కారం చేసి వేదాంగాలు నేర్పి ఒకరోజు ఇతను యోగ్యుడు అయ్యాడని పిలిచి పంచాక్షరి విద్యను ఉపదేశించాడు. అది ఎటువంటిదంటే పాశవిచ్ఛేద కారణం. మోక్షానికి అవరోధములుగా ఉన్నటువంటి అజ్ఞాన రూపమైన పాశములను తొలగించే విద్య పంచాక్షరీ విద్య. ఆ విద్యను పరిచయం చేస్తున్నాడు చూడండి. పాశవిచ్ఛేద కారణం స రహస్యం సదోపాస్యం ఉపదిశ్య యథావిధి. మంత్రం ఇచ్చేటప్పుడు మంత్రంలో ఉన్న రహస్యాలు ఏమిటి? రహస్యం అంటే గురుముఖత మాత్రమే తెలుసుకొనవలసిన వాటిని రహస్యములు అంటారు. ఇదొక మాట. గురుముఖత మంత్రం ఇస్తూ మంత్రం ఎలా జపం చేయాలి, దాని అంగన్యాసం ఏమిటి, కరన్యాసం ఏమిటి, దాని అర్థం ఏమిటి, దానిలో చెప్పబడే దేవత ఎవరు, విధానం ఏమిటి, ఇవన్నీ చెప్పి ఉపదేశించాలండి మంత్రాన్ని. అలాగా రహస్యం సదా ఉపాస్యం ఉపదిశ్య యథావిధి. ఇది చెప్పి దీన్ని నిరంతరం జపం చేసుకో అన్నాడు. వెంటనే మఠం వేసి కూర్చుని తండ్రే గురువు ఈయనకి, ఇంకెవరు కాదు, ఆయన పాద నమస్కారం చేసి చాలా సంతోషం, ఈ మహామంత్రం అనేక జన్మల పుణ్యములుంటే కానీ లభించదు, నాకు అది లభించింది. మంత్రం పుచ్చుకున్న వెంటనే పండించుకోవాలి. పండించుకోవాలంటే తపస్సు చేత మంత్రము పండుతుంది. అంటే నియమపాలనతో మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఇక్కడ ఈ మంత్రం చెప్తున్నారని దీని గురించి చెప్పుకున్నాను. ఏ మంత్రానికైనా ఇదే పద్ధతి. గురువులు ఇచ్చిన వెంటనే దాన్ని పండించుకోవాలి. అది ఇచ్చిన వెంటనే చేయవలసింది, పురతః చేయాల్సిందిగా పురశ్చరణ అని పేరు దానికి. మంత్రం పుచ్చుకున్న వెంటనే చేయాలి పురశ్చరణ, దానివల్ల పండించుకుంటారు మంత్రాన్ని. అందుకు ఇది చెయ్యాలి అంటే నాకు తగ్గ విధానంతో తపస్సు చేసుకోవడం అనుమతించండి. తపస్సు ఎలా చేయాలో చెప్పండి అన్నాడు. అంటే మంత్రం పండించుకునే తపస్సు వల్ల, కనుక మంత్రం తపస్సుగా చేసుకోవాలి. ఇది గురువుగారు ఇచ్చారు, రోజుకి ఇంత జపం చేసుకుంటున్నాను కాబట్టి తపస్సుగా చేసుకోవాలి. కానీ నేను తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను, కానీ గొప్ప తపస్సు ఎలా చేయాలో నాకు మీరే చెప్పండి. అది కూడా గురువుని అడుగుతున్నాడు. పైగా తపస్సులు చాలా చాలా శాస్త్రాల్లో వింటూ ఉంటాం. ఆ తపస్సుల్లో ఏది గొప్ప తపస్సు, ఏ తపస్సు చేస్తూ నేను మంత్రం చేసుకోవాలో చెప్పండి. ఇది సాధకులకు పనికొచ్చే విషయం అవునా కదా చెప్పండి. అంటే కథ చెప్తూ ఉన్న నెపంతో సాధకులకు కావలసినటువంటి ఉపదేశములు ఇవ్వడమే పురాణ కథల్లో ప్రధాన ప్రయోజనం. ఇన్ని ప్రయోజనాలతో పురాణ కథ తయారవుతుంది, అంతేగాని మంచి కాలక్షేపం కోసం కాదు. సాధకుల కోసం ఉపన్యాసమైన పురాణమైన సాధకుల కోసం, నాట్ ఫర్ టైం పాస్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ సీకర్స్. తెలుసుకోండి, ఇక్కడ సాధకుల కోసం అది. అలా ఆ దృష్టితో వినాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ సాధకులు అవ్వాలి. సాధకులై వచ్చిన వారికి నమస్కరిస్తూ ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు చెప్తున్నది ఎవరైనా తీసుకోవచ్చు, కబుర్లు కాదండి ఆధ్యాత్మికత అంటే. ఇక్కడ కాలక్షేపం కాదు, సాధనలోకి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ. కనుక మంత్రాన్ని తపస్సు చేసుకోవాలి. నేను ఎలా తపస్సు చేస్తే శివుడు సంతోషిస్తాడో ఆ తపస్సు విధానం నాకు చెప్పు. ఎందుకంటే నేను నాకు తెలిసిన తపస్సుల గురించి చెప్తాను ముందు మీకు. అందులో ఏదైనా ఎంచుకోమంటే ఎంచుకుంటాను, కాదు ఇవేవి కాదు మరొకటి ఉందంటే చెప్పండి. కొంతమంది ఏం చేస్తారంటే హేమంత కాలంలో శిశిర ఋతువు నాడు ఆ మంచు కురుస్తున్న చోట్లకు వెళ్ళి వాళ్ళు తపస్సు చేస్తారు.
మరికొంతమంది వేసవి కాలంలో పంచాగ్ని మధ్యలో తపస్సు చేస్తారు. అందుకని చలికాలంలో హీటర్ వేసుకు తపస్సు చేయడం గురించి కాదు ఇక్కడ చెప్పేది. చలికాలంలో హిమోత్పర్వత ప్రాంతాల్లో తపస్సు చేయడం, వేసవి కాలంలో పంచాగ్ని మధ్యం. పంచాగ్ని మధ్యం అంటే 4 దిక్కుల అగ్నిని మంత్రములతో ప్రతిష్ఠ చేసుకుని పైన సూర్యమండలాన్ని చూస్తూ తపస్సు చేయడం. ఈ తపస్సునంతటినీ భారతీ తపోవర్ణంలో కాళిదాసు వర్ణిస్తాడు అద్భుతంగా కుమార సంభవంలో. అలా చేస్తారు. కొందరు ఏకాంత ప్రదేశాల్లో తపస్సు చేస్తారు, కొందరు శివక్షేత్రంలో చేస్తారు, కొందరు పర్వత శిఖరాల్లో చేస్తారు, కొందరు గంగాది పుణ్యతీర్థాల్లో చేస్తారు, కొందరు కొన్ని చెట్లు మూలాల్లో చేస్తారు, అంటే చెట్టు మొదట్లో కూర్చొని చేస్తారు, కొందరు పర్వత గుహల్లో చేస్తారు. ఇలా రకరకాల తపస్సులు విన్నాను. ఈ తపస్సుల్లో ఏది గొప్పది? పైగా కఠోరమైన ఉపవాస దీక్షలు రకరకాలు ఉన్నాయి. తపస్సులు ఎన్ని రకాలు ఉంటారంటే నీవార ముష్టింపచులు వీళ్ళు ఒకడు ఉంటారట. మరికొంతమంది శిరోంఛ ప్రక్రములు, రకరకాలు ఎలాంటి తపస్సులో. ఇన్ని రకాల తపస్సులు నైమిషారణ్యంలో దర్శనమిచ్చారని పురాణంలో వర్ణిస్తారు. ఎంతమంది తపస్సులు ఉన్నారో నేటికి భారతదేశంలో ఉన్నారు, వారికి నమస్కారం చేసుకోవాలి. రకరకాల తపో మార్గములు ఉంటాయి. ఇందులో ఏది గొప్పదని కాదు, అన్నీ గొప్పవే. ప్రతి మార్గంలో గొప్పవాళ్ళు ఉంటారు. కానీ ఆధ్యాత్మిక మార్గం ఇదే అని ఎక్కడా లేదు, అనేక మార్గములు ఉన్నాయి. అయితే ప్రతిదీ శాస్త్రం చెప్పినదై ఉండాలి. శాస్త్రం చెప్పిన అనేక మార్గాల్లో అనేక రకాల తపస్సులు ఈ సనాతన ధర్మంలో కనబడుతూనే ఉంటారు, ఒకే మార్గంలో కనబడ. నాకు నువ్విచ్చిన ఈ మంత్రాన్ని నేను పండించుకోవాలనుకుంటున్నాను, ఏ తపస్సు చేస్తే గొప్పది అని అంటే ఒక చిరునవ్వు నవ్వి మాట్లాడుతున్నాడు ఎవరు? మధ్యంతరి మహర్షి కొడుకుతో. పదమాస్థాతుమాస్థాచేత్ కురు సేవాం ఉమాపతే. అన్నిటికంటే గొప్ప తపస్సు ఏంటంటే శివుని సేవించడమే గొప్ప తపస్సు. నువ్వు కఠోరమైనటువంటి ఉపవాసాలు దీక్షలు ఇవన్నీ గొప్ప తపస్సులు కాదని నేను అన్నాను, కానీ శివారాధన చేస్తూ మంత్రజపం చేయడమే గొప్పది, ఇంకోటి లేదు ఇక్కడ శివుని పూజిస్తూ, శివుని అర్చిస్తూ, శివుని స్మరిస్తూ, శివుని కీర్తిస్తూ తపస్సు చేయి, అదే గొప్ప తపస్సు. ఎంత సులభం చేసేయండి. ఎందుకంటే అదంత తేలిక కాదు. శివారాధన చేస్తూ శివజపం చేయడం, దాన్ని మించినటువంటి తపస్సు మరొకట్లేదు. శివసేవయే తపస్సు. అందుకే భోగం యోగం, భగవంతుని తలంచుకుంటూ ఆనందించడమే నిజమైన భోగం. అందుకు చేసే సాధన యోగం. యోగం 5 రకాలుగా ఉంటుంది, శివయోగం 5 రకాలుగా ఉంటుంది. ఇది చెప్తున్నాడు మధ్యంతరి మహర్షి. జ్ఞానం శివమయం, శైవీ భక్తి, ధ్యానం శివాత్మకం, శివజ్ఞానం శివధ్యానం, శివవ్రతం, శివయోగో హి పంచధా. 5 విధాలుగా ఉంటుంది శివయోగం. 5 ఎవడు కలుపుకుంటాడో వాడి పేరు శివయోగి. 5 ఉండాలి జీవితంలో. మొట్టమొదటి చెప్పింది శివజ్ఞానం. గురువు వద్ద శివుడి గురించి తెలుసుకోవాలి. ముందు జ్ఞానం, జ్ఞానం లేనిది భక్తి లేదు. కొంతమంది భక్తి వల్ల జ్ఞానం అంటారు, జ్ఞానం వల్ల భక్తి పండుతుంది, భక్తి పరాభక్తి అవుతుంది, పరాభక్తి వల్ల ముక్తి. తెలుసుకోవాలి. జ్ఞానం అంటే పరమాత్మ గురించి తెలియజేస్తున్నది. పరమాత్మ అంటే ఎవడు? ఆ శివుడు ఎవరు, ఏమిటి? ఇందాక చెప్పుకున్న హృదయంలో ఉంటాడు, విశ్వమంతా ఉంటాడు, విశ్వాతీతుడే ఉంటాడు, రూపం ఉంటుంది, రూపం ఉండదు, ఇలా తెలుసుకోవడం భగవంతుడి గురించి. ఇది జ్ఞానం. జ్ఞానం తెలుసుకోగానే మీద ప్రేమ పెరుగుతుంది. దానికి సంబంధించి పూజాదికాదులు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రేమ గౌణ భక్తి అంటారు, అది రావాలి. కానీ జ్ఞానం శివభక్తి. 3వది శివధ్యానం. ఈ మధ్యలో శివభక్తి, శివజ్ఞానం, శివభక్తి, శివధ్యానం. అది జ్ఞానం శివమయం, శైవీ భక్తి, ధ్యానం శివాత్మకం. 3వది ధ్యానం. మొదటిది జ్ఞానం, 2వది భక్తి, 3వది ధ్యానం. ధ్యానం అంటే మనస్సు నిలబెట్టడం. మొట్టమొదటి నిలబెడితే తర్వాత తెలుస్తుంది కాదు, తెలిస్తే కానీ ప్రేమ పుట్టదు, ప్రేమ పుడితే కానీ నిలబెట్టం. అదే క్రమం ఎంత బాగా చెప్పాడు చూడండి. శివజ్ఞానం, శివభక్తి, శివధ్యానం. దాని తర్వాత చెప్పబడుతున్నది శివవ్రతం. శివవ్రతం చేయాలయ్యా అన్నాడు ఇక్కడ. శివార్చన, శివవ్రతం. 4వది శివార్చన, 5వది శివవ్రతం. శివవ్రతం అంటే నియమపాలన. ఇవాళ సోమవారం శివుడికి ప్రీతి అని ఉపవాసం చేయడం ఒక వ్రతం. అలాగే ప్రదోషకాలం వస్తుంది, త్రయోదశి సాయంకాలం ఉన్నప్పుడు, అది శివుడికి ఇష్టమైన ప్రదోష వ్రతం చేయడం. అదేవిధంగా ఇంకా చాలా వ్రతాలు ఉన్నాయి. శివరాత్రి వ్రతములు, నక్త వ్రతములు, మాఘమాస వ్రతములు, శ్రావణమాస వ్రతములు, ఇలా శాస్త్రములు ఎక్కడెక్కడ శివవ్రతాలు చెప్పారో అవి చేసి ఆచరించడం. ఈ 5 ఎవడు ఆచరిస్తాడో వాడు శివయోగి అని పేరు. ఈ 5 శివయోగం అని చెప్పబడతాయి. మరొక్కసారి చెప్పుకుందాం. జ్ఞానం శివమయం, శైవీ భక్తి, ధ్యానం శివాత్మకం, శివార్చన, శివవ్రతం, శివయోగో హి పంచధా. ఈ 5 చేస్తూ నేను చెప్పిన మంత్రాన్ని సాధన చేయి, అదే తపస్సు మరొకట్లేదు. అది శివసేవార్చనం కర్తుం యది వాంఛా తవోత్తమం అలమన్యేన తపసా సర్వం తేనేవ లభ్యతే.
ఈ 5 యోగములతో శివుణ్ణి సేవించడమే శివసేవ. శివసేవ అంటే ఈ 5. ఈ 5ంటితో శివసేవ చేయాలనే వాంఛ నీకు కలిగితే ఇతర తపో విధానాలు అక్కర్లేదు, ఒక్కడే చాలు. ఇక్కడ భవోపి స్యాత్ పరిత్యక్త దూరత పాపబంధన. అంతేకాదు దీనివల్ల సంసార బంధములు సంపూర్ణంగా నశించి క్లేశములు తొలగుతాయి సుమా. అంతేకాదు ఎవడు చంద్రార్ధశేఖరుడో, అవడు కరుణామృత స్వరూపుడో అతని సాన్నిధ్యం ఈ తపస్సు వల్లనే లభిస్తుంది, మరొక కారణం చేత కాదు. అనగానే వెంటనే సంతోషించి, స్వామి ఇంతవరకు చెప్పినవన్నీ బాగున్నాయి, కానీ ఈ సాధన చేసుకోవడానికి కూడా ఒక చోటు మంచిది కావాలి కదా, అలాంటి చోటు ఏదైనా చెప్పు అన్నాడు. చోటు ఒకటి మహాత్మ్యం ఉంటుందండి ఎప్పుడైనా. స్థాన మహాత్మ్యం, దేశము కాలము పరిస్థితి అని 3 ఉంటాయి ఎప్పుడైనా సాధనకి. దేశం అంటే మనం ఉండే చోటు, కాలం అంటే టైం, ఏ సమయంలో చేయాలి, పరిస్థితులు అంటే చుట్టూ ఉన్నటువంటి అవకాశాలు, ఇవన్నీ సాధనకి అనుకూలంగా ఉండాలి ఇక్కడ. కనుక దేశం అంటే భూమి అంతా ఉంది, ఎక్కడ కూర్చొని చేయాలి, అన్నీ గొప్పవే కదండి. ఇందాక చెప్పినట్టు అన్నీ గొప్పవైనా ప్రత్యేకించి కొన్ని చోట్ల శక్తిని పొందుతాం కదా, అలాంటి క్షేత్రానికి వెళ్ళి సాధన చేస్తే మంచిది. ఈ శివసేవే అక్కడ చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఫలిస్తుంది. అదే పెద్దలు చెప్తూ ఉంటారు, శుచిగా ఉన్న ఇంట్లో చేస్తే చేసిన దానికి చేసినంత ఫలితం. ఎక్కడ శుచిగా ఉన్న ఇంట్లో, సదాచారం పాటించే ఇంట్లో చేసిన మంత్రానికి చేసినంత ఫలితం. అదే గోశాలలో చేస్తే 10 రెట్లు ఫలితం, ఆలయంలో చేస్తే ఇంకా, అదే క్షేత్రాలకి స్వయంభూ క్షేత్రాలకి తీర్థాలకు వెళితే ఇంకా ఎక్కువ. ఇలా కొన్ని చెప్తూ ఉంటారు రెట్లు ఫలితం అని. ఇక్కడ స్థాన మహిమ కూడా ఉంటుంది. కనుక నాకు ఇప్పుడు అర్థమైందంటే ఈ శివసేవ చేయడమే తపస్సు అన్నాం. ఈ తపస్సు చేసుకోవడానికి అనువైన చోటు చూపించు. ఎందుకంటే శివుడు తన సన్నిధిని వ్యక్తం చేసే చోట్లు ఎన్నో ఉంటాయి, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తాను. అంటే ఏ దీక్షైనా గురువే చెప్పాలండి. గురువు మంత్రం ఇచ్చాడు, చోటు నేను సెలెక్ట్ చేసుకుంటాను కాకుండా గురువే చెప్పాలి చోటు. ఇక్కడ కానీ చోటు చెప్పు. సాన్నిధ్యం కురితే యత్ర శివ కారుణ్య విగ్రహ. దయాస్వరూపుడైనటువంటి ఆ స్వామి స్థానములు ఎన్నో ఉన్నాయి, నువ్వేదో ఒకటి చెప్తే అక్కడికి నేను వెళ్ళిపోతాను. జనక త్వం మమాచక్ష్వ తదిహ స్థానముత్తమం కరిష్యామి మహత్తత్ర తపో జన్మ నివృత్తయే. ఎందుకు తపస్సు చేస్తున్నానంటే మళ్ళీ సంసార బంధంలో పడకుండా ముక్తి పొందడానికై నేను తపస్సును ఆచరించడానికి తగిన చోటు చెప్పు. ఏది శివుడు ఎక్కడ సన్నిధి చేసి ఉంటాడో ఆ చోట్లలో ఒక గొప్ప చోటు చెప్పు అన్నాడు. అంటే శివుడున్న చోటు కావాలి నాకు, శివుడున్న చోటు చెప్పు అంటే కొంతసేపు ఆలోచించి మధ్యంతరి మహర్షి చిరునవ్వు నవ్వేట. ఏమడిగా మళ్ళీ శివుడున్న చోటు చెప్పు, శివుడు లేని చోటు చెప్పు అన్నాడు ఆయన. ఎందుకంటే శివుడు లేనిది ఎక్కడయ్యా, అనంత విశ్వం శివస్థానం. ఇలాగే మొదలు పెడతారండి గురువులు. అంతటా భగవంతుడు ఉంటాడు, కానీ నువ్వు ఫలానా చోటుకి వెళ్ళి సాధన చేయని చెప్తారు. ఇక్కడ అంతటా భగవంతుడు ఉన్నాడు పరమసత్యం, నువ్వు పొందవలసిన సత్యం. కానీ ఆ సత్యం పొందే వరకు మాత్రం ఒక చోటుకి వెళ్ళి చేసుకోవాల్సినదే. వాళ్ళు చెప్పే పద్ధతి అలా ఉండాలి. అందుకే శివస్య సన్నిధి సర్వ ప్రపంచోసౌ దయానిధే. ఈ వాక్యం అలాగే కొటేషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది. శివస్య సన్నిధి సర్వప్రపంచ, సర్వప్రపంచము శివ సన్నిధే. శివుడు లేని చోటేది నాస్త్యేవ పుత్ర సుమతే తద్విముక్తం జగత్క్వచిత్. ఆయన లేని చోటు ఇసుమంత కూడా లేదు, అంతా ఆయనే. అందుకే శివుడికి స్థాణు అని పేరు ఉందిట, అంటే కదలకుండా ఉంటాడు అని పేరు. అంత డ్యాన్సర్కి ఆ పేరు ఏంటండి అంటే కదలకుండా తానుంటూ తనలో అన్నీ కదిలిస్తుంటాడు, అది విశేషం ఇక్కడ. మరి కదలకుండా ఉంటాడని పేరు ఎందుకు వచ్చింది అంటే కదలడం అంటే ఏమిటో చెప్పండి అన్నాడు ఒక ఆయన. కదలడం అంటే ఇదివరకు లేని చోటుకి వెళ్ళడం, అంతే కదండి. ఇక్కడ నుంచి వస్తువు కదిలిందంటే ముందు ఇక్కడ లేదు కనుక ఇక్కడ కదిలింది. శివుడు ఎక్కడికి కదులుతాడు, ఆ లేని చోటు ఏది, అంతా తానే. అందుకే ఆయన స్థాణువు అన్నారు అన్నాడు. ఇక్కడ కదలడానికి చోటే లేదు ఇక్కడ, అందుకే ఆయన స్థాణువు. కనుక ఆయన చోటు కానిదేని చెప్పు. తద్విముక్తం జగత్ క్వచిత్ నాస్తి, అది ఆయన లేకుండా ఎక్కడా లేదు. అంతేకాదు నేను ఈ మాట చెప్పడం ఊరికనే చెప్పడం కదా, ఎవడు ఈ స్థితిని భావిస్తాడో వాడు అందరికంటే గొప్ప సాధకుడు. అందుకే సర్వం శివం, ఈ ఒక్క వాక్యం చాలు. ఈ మాట స్కంద పురాణంలో ఒక చోట వస్తుంది. సర్వశాస్త్ర సారం ఒక్క మాటలో చెప్పండి అన్నట్టు గురువుగారి దగ్గరికి. ఎందుకంటే అంత స్పీడ్ యుగం, ఒక్క మాటలో కావాలి. పేరా కూడా చదివే ఓపిక లేదు. అదే న్యూస్ పేపర్ పేరుకు కొంటాం కానీ చదివేది హైలైట్లే. వాడికి కూడా తెలిసిపోతుంది, మొత్తం పేరా పెడతారు కానీ మధ్యలో బుల్లెట్ పాయింట్లు పెడతాడు, అదే వీడు చదువుతారని తెలిసాడు. రాయడం మొత్తం రాస్తారు, ఎందుకంటే ఎవడికి ఓపిక ఉన్నాయండి. అందుకే ఒక్క మాటలో చెప్పేయండి చాలు అంటే నేను చెప్తానన్నాడు. ఇక్కడ ఎప్పుడు సుమారు కొన్ని నెలలు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత గురువుగారికి దగ్గర శిష్యుడు అడిగాడు, ఒక్క మాటలో చెప్పండి అని. ఒక్క మాటలో చెప్పేశాడు, సర్వం శివం. అంతే, మనకి ఏమీ లేదు. ఒక్క మాట ఇంకా చెప్పండి, 2 పదాలే, సర్వం శివం. ఇది ఒక్కటి చాలు అన్నాడు. ఇక్కడ
ఒక్కడు చెప్పడానికి ఇన్ని రోజులు ఇన్ని ఉపన్యాసాలు ఎందుకంటే కొన్ని తెలియకపోతే తెలిసి కూడా మమ్మల్ని ఇన్ని రోజులు వేస్ట్ చేయించారంటే ఒక్కడు అర్థం కావడానికి ఇన్ని రోజులు వినాలి ఆయన అన్నాడు. ఇక్కడ ఒక్కడ అర్థం కావడానికి ఇంత వినాలి. ఏం చేస్తాం ఇక్కడ? అరే మేగడ ఎంత వస్తుందండి? ఒక చెంచాడు సారం, దానికి గిన్నెడు పాలు కావాలి కదా. అలాగా కావలసిన సార వస్తువు పొందడం కోసం ఎన్ని వినాలో, ఎన్నో వింటే అప్పుడు తెలుస్తుంది ఏమని, సర్వం నేనే అని. కానీ సర్వం శివం అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ధన్యుడు, వాడు ముక్తుడు. ఎవడు సర్వప్రపంచం నా స్వరూపంగా భావిస్తాడో వాడి చిత్తం పరిపాకం పొందిందని అర్థం. అది అనుభవంకి వచ్చే వరకు భావించు, కానీ శివుడే సర్వమని అనుభవం వచ్చే వరకు శివుడే సర్వమని భావించు. ఇదే సూత్రం అండి, మరొకటి కాదు. ఇక్కడ శివుడి సర్వము అని కబుర్లాడడం కాదు, శివుడి సర్వమని అనుభూతి వచ్చిందా లేదు, అనుభూతి వచ్చే వరకు భావించు. అది ఇవాళ ప్రారంభంలో ప్రవచనంలో చెప్పుకున్నాం. శివుడే ప్రపంచమంతా, ప్రపంచము అన్నంత ప్రేమ ఉంటే ప్రపంచమంతా శివుడే అనే అనుభవం వస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆ సూత్రం. తపప్పాక విహీనాస్తే జ్ఞానహీన వృధా జనా. ఎవడికి తపస్సు పండదో, ఎవడికి జ్ఞానం ఉండదో వాడి స్థితిని పొందలేడు. అటువంటి వాడి స్థితి కోసం చిత్తశుద్ధి చేసుకోవాలి, అంటే తపస్సు చేయాలి. ఆ తపస్సు చేయడం కోసం, భక్తులను అనుగ్రహించడం కోసం నేను క్షేత్రములు ఎందుకు ప్రకటింపబడుతున్నాను. అలాంటి స్థానముల్లో గొప్ప స్థానం ఒకటి ఉంది అని శివుడు చెప్పాడు. అదే నీకు చెప్తున్నానంటే మధ్యంతరి మహర్షి తేషు తిల్లవనం దివ్యం తపోవృద్ధికరం మహత్. తపస్సును ఎక్కువ వృద్ధి చేసే క్షేత్రం తిల్లవనం. పైగా ఒక్కొక్క మంత్రానికి ఒక క్షేత్రం ఉంటుంది, ఒక్కొక్క తపస్సుకు ఒక్కొక్క క్షేత్రం ఉంటుంది. కానీ నా పంచాక్షరీ మంత్రం పండడానికి గొప్ప క్షేత్రం ఏదంటే చిదంబరం. అక్కడికి వెళ్ళు. సర్వైర్ పురాణైస్తదుత్తమం పరికీర్తితం. అన్ని పురాణాలు దీని గురించి చెప్పారు సుమా అన్నాడు. చిదంబరం గురించి అనేక పురాణాల్లో ఉంది. ఆ మాటకు వస్తే వేదముల యందు చిదంబర మహాత్మ్యం చెప్పబడుతుంది రహస్యముగా. యత్ పుండరీకం పురమధ్య సగ్గస్థం మంత్రం ఉంది. దహరం విపాపం పరమేశ్మభూతం యత్ పుండరీకం. ఈ శబ్దములన్నీ కూడాను చిదంబర రహస్యాన్ని చెప్తున్న వేదమంత్రములే. అక్కడున్నది విస్తృతమే పురాణాల్లో కనబడుతుంది. అంటే సర్వైరిపు పురాణైస్తదుత్తమం పరికీర్తితం. ఆ తిల్లవనానికి వెళ్ళి నువ్వు అడవికి వెళ్ళిపో అంటే అడవికి వెళ్ళిపోతే సరిపోతుందా? అక్కడ ఒకటి ఉంది, నీకు చెప్తున్నాను రహస్యం. మధ్యంతరి మహర్షి చెప్తున్నాడు ఇది కొడుకుతో. తస్య మధ్యగతం స్థానం శ్రీ మూలస్థాన నామకం. అక్కడ మూలస్థానం వరకు చోటు ఉంటుంది. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన రహస్యమైన శివలింగం ఉంది. అది ఒక మహాజ్యోతి. దాని పేరు మూలనాథుడు. ఆ మూలనాథుడు అనేవాడు వాడు అక్కడ ఉంటాడు. ఆయన దర్శనం చేసుకుని అక్కడ నువ్వు తపస్సును ఆచరించు. అక్కడ నీ తపస్సు పండిపోతుంది. ఏదైతే శివయోగం అని చెప్పానో ఆ శివయోగాన్ని నువ్వు అక్కడ చేయి. అది ఆ చిదంబర క్షేత్రం అని చెప్పకుండా తిల్లవనం అంటున్నాడు. ఆ తిల్లవనంలో ఆ శివగంగా నది తీర్థం సమీపంలో ఆ దివ్యమైన మూలస్థానం అనే లింగం ఉంటుంది. అతని దగ్గర నువ్వు ఉంటూ నేను చెప్పిన సాధన చేయి, సిద్ధి పొందుతావు అని చెప్తూ, అది ఎంత గొప్పదంటే ఆ తిల్లవనం. ఇవాళ నీకు చెప్పాను కనుక క్షేత్రం ఇవాళ ఉందనుకోకు, అది అనాది అనే క్షేత్రం. ఈ క్షేత్రాన్ని కొంతమంది సేవించి తరించుతూ ఉంటారు, అందరికీ అవకాశాలు ఉండవు కదా. ఒకప్పుడు వాల్కాలిన రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు పరాక్రమంతో దేవతలందరూ నిర్వీర్యులైపోయారు. ఆ సమయంలో ఇంద్రుడు విష్ణువుని ఆశ్రయిస్తే విష్ణువు ఒక మాట చెప్పాడు, నాయనా మీకు కూడా అప్పుడప్పుడు తపోబలం క్షీణించడం చేత శత్రువుల బలం పెరిగి మీరు ఓడిపోతారు, కానీ తపోబలం పెంచుకోవాలి. దేవతలందరూ ప్రభువే నువ్వు ఇప్పుడు తపస్సును ఆచరించు. భోగానికి స్వర్గం కానీ యోగానికి భూమియే. తెలుసుకోండి ఇక్కడ, భోగానికి స్వర్గం కానీ యోగానికి భూమి, అందులో భూమి యందు భారతదేశమే యోగానికి. తెలుసుకోండి తపస్సు ఇక్కడ. అందుకే నువ్వు ఇప్పుడు ఈ వాల్కలిని జయించడానికి సాధన చేయాలి అంటే భూమి యందు క్షేత్రం చెప్తాను, అక్కడికి వెళ్ళు అని విష్ణువు బోధించాడు. ఎవరికి? ఇంద్రుడికి. అని ఎవరు చెప్తున్నారు? మధ్యంతరి మహర్షి తన కొడుకు చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వు నన్ను ఉద్దేశించి తపస్సు చేయి, అక్కడ నీకు సమాధానం లభిస్తుంది అని చెప్పగానే ఇంద్రుడు విష్ణువు యొక్క ఆజ్ఞ మేరకు బయలుదేరి ఆషాఢమాసంలో మొదలుపెట్టి కార్తీక మాసం వరకు వ్రతాన్ని ఆచరించాడు ఇంద్రుడు. ఆ వ్రత విధానం చెప్తారండి ఇక్కడ. ఎటువంటి విష్ణువుని ఆరాధించాడు అంటే పాలకడలిలో ఆదిశేషుని పర్యంకంపై పద్మనాభుడై రమాసేవితుడై ఉన్నటువంటి విష్ణువుని ఉపాసన చేశాడు. ఆషాఢమాసం మొదలుకుని అంటే చాతుర్మాస్య వ్రతం అంటారే, దాన్ని ఆచరించాడు ఆయన దీక్షగా. ఆరాధించింది మాత్రం క్షీరశైలుడైన నారాయణుని. అతన్ని అనుగ్రహించడం కోసం క్షీరశైల నారాయణుడు అక్కడ ఆవిర్భవించి అనుగ్రహించాడు ఇంద్రుని.
అనుగ్రహించి నీ తపస్సు పండింది, ఇప్పుడు నేను రాక్షస సంహారం చేస్తాను అన్నాడు. చేసింది మాత్రం విష్ణువే, కానీ వీని తపస్సు చేస్తే కానీ అనుగ్రహించలేచ్చానండి. కనుక భగవంతుడే చూసుకుంటాడు అనకూడదు, వాడిని చూసుకునేటట్లు మనం తపస్సును ఆచరించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతివాడు అంత దేవుడే చూసుకుంటాడండి. అంత దేవుడే చూసుకున్నాడంట, అంత గొప్పవాడివి నువ్వు. కాబట్టి లోకంలో ధర్మం దెబ్బతింటుందండి, ఎంతో ప్రమాదాలు జరుగుతున్నాయి ధర్మానికంటే. దేవుడే చూసుకుంటాడండి. కానీ తమరి ఆస్తిపాస్తులు నేనే చూసుకుంటానండి, అవి దేవుడు చూసుకుంటాడు కాదు. సర్వం దేవుడి మీద వదిలేవు. ధర్మానికి ద్రోహం తగిలితే దేవుడు చూసుకుంటాడు, నీ మీద ఎవడైనా ద్రోహం చూపిస్తే నువ్వు చూసుకుంటావా? అందుకు పెద్ద పెద్ద వేదాంతాలు అన్ని చోట్ల వాడకూడదు. నువ్వు ధర్మరక్షణ కోసం నీ తపస్సును ఆచరిస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇంద్రుడు లోకరక్షణ కోసం అయినా తపస్సు చేయించాడు. చూడండి ఇక్కడ ఆ తపస్సు చేసే విధానం వర్ణిస్తాడు. విష్ణువు కనబడేట్లు వర్ణించాడండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సరీశం అన్న స్వరూపం, విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం, అలాంటి స్వరూపాన్ని ఉపాసన చేస్తాడు. అప్పుడు కార్తీక మాసంలో కార్తీక దామోదర ప్రీతిగా చేస్తే అప్పుడు అక్కడ విష్ణువు ప్రత్యక్షమై అనుగ్రహించి తమహం నిగ్రహిష్యామి ప్రాప్తే కాలే బలోత్తమం, ఆ రాక్షసుని సంహరిస్తానని చెప్పి వాల్కల్ని సంహరించాడు. అంటే విష్ణువును ఉద్దేశించి తపస్సు చేయడానికి ఉత్తమమైన క్షేత్రం చిదంబరం. అంటే ఇక్కడ చిదంబరానికి చేసే శివ తపస్సే కాదు, విష్ణువుకు సంబంధించి తపస్సు కూడా చేశాడు. ఇరువురు అనుగ్రహించారు. అలాంటి చోటు ఇది అని ఇంద్రుడు వృత్తాంతం చెప్పి వెంటనే మరొక వృత్తాంతం చెప్తారు మధ్యంద్రుడు. రెండిటికి పెద్ద పెద్ద కథలే ఇవి, మనం క్లుప్తం చేసుకుంటున్నాం. కానీ ఇందులో మీరు గమనించితే సాధకుడికి ఉండవలసిన లక్షణాలతో పాటు మనం చేసుకోవడం వ్రతాలు కూడా దొరికాయి. ఆషాఢ మాసం నుంచి ఏ విధంగా విష్ణువుని సేవించాలో ఇంద్రుడు చేసాడని నెపంతో 4 మాసాల వ్రతాన్ని చెప్పాడు ఇక్కడ. అలాగే ఒకప్పుడు పుల్కసుడు అని ఒక వాడు ఉండేవాడు. ఇతడు భయంకరమైన హంతకుడు. ఎందరో హత్యలు చేసి దారులు కాచి దోచుకుని బందిపోటు దొంగగా ఉన్నటువంటి ఒక నీచుడు. అలా బోల్డంత డబ్బు సంపాదించాడు. అతనికి ఒక స్నేహితుడు దొరికాడు. అతను మాత్రం ఒక విప్రుడు. ఆ విప్పుడు గురించి చెప్తూ ఒక మాట అంటారు, ధనలాభేన సంతుష్ట కృపణోపిత సద్విజ. అతనికి అంత నీచుడితో వీడెందుకయ్యే స్నేహం చేశాడు అంటే ధనలోభం చేత అన్నాడు ఇక్కడ. అంటే వీడు దోచుకున్న ధనలు అప్పుడప్పుడు ఇస్తుంటాడు వాడు ఇక్కడ. అది దానివల్ల వాడికి స్నేహం ఏర్పడింది. స్నేహం ఏర్పడగా ఒకరోజు మాత్రం ఉండబట్టలేక విప్పుడు ఒక మాట అనేశాడు. ఎందుకంటే పుస్తకాలు చదువుకుంటారు కదా సహజంగా. అవును, ఇంత పాప స్వభావంతో నువ్వు ఎప్పుడు జీవిస్తున్నావే, ఎప్పుడైనా పశ్చాత్తాపమైన పొందావా అని అడిగట్టు అతను. ఇది చాలా గొప్ప క్వశ్చన్ అండి. కొందరు పాపజీవనంతా బతికేస్తూ ఉంటారు, పైగా బతుకు ఇంకా ఎంతో ఉందనుకుంటుంటారు. ఈ లోపల ఉప్పును ఊదిపోతుంది బతుకంతా కూడా. కానీ ఆగదు మోహం. ఇంత పాపంతో ఉన్నావే, కృతాని సర్వదా మూఢ నానుతాపం కరుషిచ. ఎప్పుడు పాపాలు చేసుకుని అనుతాపం ఎప్పుడు పొందదు. అనుతాపం అంటే పశ్చాత్తాపం, అయ్యో పాపం చేసేనే అని ఎప్పుడూ అనుకోలేదా నువ్వు అన్నాడు. అంటే అలా అనుకోకుండా చాలామంది బతికేస్తారంటే ఎందుకు బతకరు, చూస్తూనే ఉన్నాం కానీ మీరే చెప్పచ్చు. లోకంలో పాపం చేయడం ఒక ఎత్తు, అయ్యో చేశానే అని బాధపడకుండా కూడా చేస్తారండి. ఎంత అద్భుతం. పైగా సమర్థించుకుంటూ కూడా ఉంటారు కొంతమంది. సరే మొత్తానికి నేను ఎప్పుడు అనిపించలేదా అన్నట్టు అనగానే అని ఆయన వెళ్ళిపోయాడు. కూర్చున్నాక నాకు ఆలోచన మారిపోయింది. అక్కడ ఉంటుంది అదృష్టం, అక్కడ ఉంటుంది. అందరూ అన్నీ వింటారు కానీ సీరియస్గా రియాక్ట్ అయ్యేది ఏ ఒక్కడో. వాడి టైం బాగుంటే అది కూడా రియాక్ట్ అవ్వాలి, స్పందించాలి. మార్పు అక్కడ వస్తుంది, చిన్న మార్పు అక్కడ వచ్చేస్తుంది చిన్న మాటతో. ఇలాంటి మాటలు మనం మాత్రం వినలేదా? కానీ పుల్కసుల మీద ఎఫెక్ట్ ఇచ్చింది ఈ మాట. ఆలోచన మొదలుపెట్టాడు. ఆహా, ఎందువల్ల మనస్సు మారింది అంటే మధ్యందిరుడు గొప్ప మాట చెప్తున్నాడండి. దైవాదాసీత్ తదా పుత్ర భృశం నిర్విన్న మానస. దైవాత్, దైవవశాత్తు అన్నాడు. దైవవశాత్తు అంటే పురాకృత సుకృతముల చేత, ఇది అర్థం. దైవవశాత్తు అంటే అర్థం దేవుడి వల్ల అని కాదు అర్థం. దైవం అంటే పూర్వజన్మ సుకృతము. సుకృతము దుష్కృతము పూర్వజన్మలో చేసుకున్న దానికి దైవం అని పేరు. దైవం దిష్టం భాగధేయం అదృష్టం 4 ఒకే అర్థాన్ని చెప్తాయి. దైవం దిష్టం భాగధేయం అదృష్టం అంటే అర్థం ఏంటంటే ఇదివరకు చేసుకున్న కర్మల యొక్క ఫలాన్ని అదృష్టం అంటారు, దైవం అంటారు. కనుక దైవాత్ అంటే ఒక పాపం చేత ఇప్పుడు నీచ జన్మలో వాడు ఉన్నా ఇదివరకు జన్మల్లో చేసుకున్న పుణ్య విశేషం చేత నిర్విన్న మానస పశ్చాత్తాపం చెందాడు. కానీ పశ్చాత్తాపం కలగాలన్న పుణ్యాలు ఉన్నాయండి. పశ్చాత్తాపం పొంది ఆలోచించాడు. ఎన్ని పాపాలు చేసాడు లిస్టు గుర్తుకొచ్చింది వాడికే. ఎవరు చెప్పక్కర్లే మనకి. ఎవడైనా చెప్తే కప్పిపుచ్చుకుంటాం. మనమే తెలుసుకోగలగాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు అనుకున్నా, అహో పాపాని ఘోరాని కృతాన్యేవమయ్య.
చాలా పాపాలు చేశానే అని బాధ కలిగి మళ్ళీ నా దగ్గర డబ్బులు తీసుకెళ్తున్నవాడు మరొకసారి కనబడితే బాగుండు అనుకున్నాడు. స్నేహితుడు కదా కనబడ్డాడు. వెళ్ళి బాబు నువ్వు చెప్పిన మాటకు నేను చాలా స్పందించాను, ఆలోచన చేస్తున్నాను, ఇన్ని పాపాలు పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పవా అని అడిగాడు. ఇక్కడ అది అడగాలండి. మొదట పశ్చాత్తాపం పొందడం ఒకటి, రెండవది బాగుపడాలని కోరిక పుట్టడం ఒకటి, దానికి తగ్గట్టు పెద్దలను ఆశ్రయించడం ఒకటి, మూడవ విధానం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎలా తరిస్తారు అనే దాన్ని చెప్తున్నారు. ఇక్కడ వెళ్ళాడు ఆయన. వెళ్ళి నమస్కారం చేయగానే ఇతరు ఎవరు గ్రంథాలు చదివడి పెద్దల ద్వారా విన్నాడు కనుక క్షేత్రం చూడడం మాత్రం చేతనే పవిత్రులను చేయగలిగే క్షేత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి ఒక క్షేత్రం గురించి నేను విన్నాను, నువ్వు వెళ్ళు. నీకున్నటువంటి సంస్కారాలకి దరిదాపులకి వెళ్ళలేకపోవచ్చు, దూరం నుండి చూసినా తరించిపోతావు. అలాంటి క్షేత్రం ఉంది సుమా, అక్కడికి వెళ్ళు. అక్కడ ఉన్న తీర్థాల్లో స్నానం చేయి, ఆ మందిరాల్లో స్వామిని దర్శించు, అక్కడ జీవించు. నువ్వు ఇప్పుడు సంపాదించిన డబ్బంతా అక్కడ సత్కార్యాలకు వినియోగించు, నువ్వు పవిత్రుడైపోతావు. మళ్ళీ తప్పు పని చేయకు. అదే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏవో పనులు చేయాలి, దానికి సంపాదించాలి, మళ్ళీ దొంగతనాలు హత్యలు మొదలెట్టి. ఇక్కడ ఎందుకంటే డబ్బు ఉంటే కదా దానం చేస్తాను, అందుకు డబ్బు సంపాదించిన పోతే హత్యలు మొదలెట్టానని తిరగ. అక్కడ మళ్ళీ ఇంతవరకు తెచ్చుకున్న దాన్ని అక్కడ వినియోగించు, దీనివల్ల పాపం పోతుంది అని చెప్పాడు. ఆయన తెలిసిన మాట. ఏమైనా గురువుగా స్వీకరించక చెప్పిన వాడు చేసేయాలండి, అంతే. ఆయన అడగడంతో, ఆయన ఈ మాట చెప్పడంతో, ఏమిటా క్షేత్రం? శ్రీమత్తిల్లవనే యత్ర ప్రణృత్యత్ అంబికాపతి. ఎక్కడ ప్రణృత్యత్యంబికాపతి, అంబికాపతి అద్భుత నాట్యం చేస్తాడు, ఆ తిల్లవనానికి వెళ్ళు, శ్రద్ధోపేతుడివే వెళ్ళు. అక్కడ ప్రాతస్నాత్వా, ప్రాతకాలం స్నానం చేయి. దూరేదభ్రసభాం దృష్ట్వా, దూరం నుంచైనా సరే అభ్రసభాపతిని చూడు, నమస్కారం చేసుకో, అక్కడుండు అని చెప్పగానే వెంటనే శ్రద్ధయా సహిత, గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఎలా వెళ్ళాడయ్యా పుల్కసుడు తిల్లవనానికంటే శ్రద్ధయా సహిత, శ్రద్ధతో వెళ్ళేట. అంతేగాని మూటలు కట్టుకున్నాడండి, 10 రోజులకు తగ్గట్టుగా ఒక వస్తువు, అక్కడ పడుకోవడానికి మరో వస్తువు మూట కట్టాడు కాదు. సాధకుడు క్షేత్రానికి వెళ్తూ మూట కట్టుకోవాల్సిన శ్రద్ధ, శ్రద్ధని మూట కట్టుకోవాలి. తెలుసుకోండి. ఇక్కడ మూట కట్టుకోవాల్సి అదే శ్రద్ధ అనగా మనం చెప్పుకున్నాం, గురువాక్యంలో శాస్త్రవాక్యంలో నమ్మకమే శ్రద్ధ. ఆ శ్రద్ధని పట్టుకుని బయలుదేరాడు. అది శ్రద్ధయా సహితో యయౌ, గొప్ప మాట ఉన్నాడు ఇక్కడ. పురాణంలో ఒక్కొక్క వాక్యాన్ని వ్యాఖ్యానిస్తే ఎంత వస్తుంది. శ్రీమత్తిల్లవనం పుణ్యం శ్రద్ధయా సహితో యయౌ, ఆ విధంగా చేరుకున్నాడు. చేరుకుని అక్కడే జీవిస్తూ ఆనందంగా ఉంటూ అక్కడే మరణించి ముక్తి పొందాడు అతడు. ఇతి కాలే కతిపయే సమతీతే సపుల్కస స్థాన సంరక్షణ వ్యాజా తత్రైవ మరణం గతః. అక్కడ కొందరు ఏం చేశారంటే, ఈ స్థానంలో రక్షించవలసిన, అంటే ఒక రక్షకుడుగా ఉండవలసిన పోస్ట్ ఇచ్చారు ఆయనకి. స్థాన రక్షణ చేస్తూ అక్కడే ఈ విధంగా త్యాగబుద్ధితో అంటే తనకు సంపాదించుకున్నదంతా కూడాను దానం, శివప్రీతిగా దానం చేస్తూ అక్కడే జీవించి తనువు చాలించి ముక్తి పొందాడు. ఈ వార్త తెలుసుకున్న విప్రుడు, ఏదో పురాణాల్లో ఉన్నది అతను చెప్పానే కానీ నాకు పెద్ద విషయమే తెలియలేదే, అతను ఎంత ధన్యజీవి అని తెలిసి ఆయన పశ్చాత్తాపడి తిరిగి ఈ క్షేత్రానికి వెళ్ళి ఆయన ధన్యుడయ్యాడు సుమా. అటువంటి క్షేత్రం ఆ తిల్లవనం. అక్కడికి చేరుకుని నువ్వు సాధన చేసుకో అని చెప్పి పంపించాడు మధ్యంద్రుని మహర్షి పిల్లవాడిని. అప్పుడు మధ్యంద్రుడిని బయలుదేరాడు. ఇప్పుడు 2 కథలు చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఇక్కడ ప్రతిదానికి ఆంతర్యం, కథ పూర్తవగానే ఆంతర్యం చెప్తాం, శ్రద్ధగా వినాలి. దేవతల్లో గొప్పవాడైనటువంటి ఇంద్రుడి కథ చెప్పారు. అందరిలో మానవుల్లో మళ్ళీ అధమ చరిత్ర గలవాడి చరిత్ర చెప్పారు. ఒకటి ఒక ఎక్స్ట్రీము, ఇంకొక ఎక్స్ట్రీము. అతి నీచుడు ఒకడు, అత్యంత ఉత్కృష్టుడు మరొకడు. ఇద్దరు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఉత్కృష్టుడికైనా నికృష్టుడికైనా ఆశ్రయం ఇచ్చి అనుగ్రహించగలిగే క్షేత్రమయ్యా తిల్లవనం అన్నాడు. సమస్త లోకాల్ని రక్షించేటువంటి శక్తి అక్కడ చూపించాడు. ఇప్పుడు బ్రతుకు బాగుపడి ఎంత పాపాత్మనే తరింపజేసినది. దీన్ని బట్టి హైందవ ధర్మంలో గొప్పతనం ఏంటంటే, ఎవడైనా ఎక్కడ పుట్టినా ఎలా బ్రతికినా పశ్చాత్తప్తుడి ఆశ్రయిస్తే అనుగ్రహించగలిగిన దేవతా శక్తి హైందవ ధర్మంలో ఉందని మరొకసారి తెలుస్తుంది. దీన్ని బట్టి క్షేత్రాలు ఎందుకున్నాయంటే బాగుపడ్డానికయ్యా అన్నాడు ఇక్కడ. నాకు నమ్మకం లేదండి అందుకే వెళ్ళనంటే, నువ్వు ముందే చెప్పారు కదా బాగుపడే యోగం ఉన్న వాళ్ళకయ్యా అన్నాడు ఇక్కడ. యోగం ఉండాలి, యోగం ఉన్నవాడికి ఆస్తికత ఏర్పడుతుంది, ఆస్తికత ఉన్నవాడు శ్రద్ధతో పెడతాడు, వాడు తరిస్తాడు. ఇది విధానం చెప్తే అప్పుడు ఈయన ఉత్సాహంగా బయలుదేరిపాడు. గురువు తండ్రి ఒకరే, గురువు చెప్పిన మాట విషయంలో సందేహం ఉండకూడదు. ఒకటి సరికదా, గురువు ఒక మార్గం చెప్పాను, ఉత్సాహం ఉండాలట, దానితో చేయాలి, రెండింటితో పాటు చేయాలి. గురువుగారు గొప్ప కష్టమేని చెప్పారు కదా, ఏం చేస్తాం, గురువు చెప్పాడు చేస్తాం అని మరి ఏడుపు మొహంతో వెళ్ళడం కాదు, ఉత్సాహంతో బయలుదేరాలట. అది ఉత్సాహం.
సోపి తత్ర ప్రసన్నాత్మ ఫుల్ల పద్మ సమానన. మార్గం తండ్రి చెప్పిన వెంటనే ముఖం కమలంలా వికసించి ఉత్సాహంతో బయలుదేరాడు. తండ్రికి తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి వారి యొక్క అనుగ్రహం పొంది బయలుదేరాడు. ఋషి ఏది చేసినా హితాయ సర్వలోకానాం. మనం ఏం చేసినా మన కోసమే, ఋషులు ఏం చేసినా లోకం కోసం. ఇది తేడా. అదే హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ. అసలు లోకహితం కోసం పుట్టాడయ్యా ఆయన. అందుకు అటువంటి మహానుభావుడు తండ్రి ద్వారా విన్నటువంటి వచనాల్ని దృష్టిలో పెట్టుకుని బయలుదేరాడు. అప్పటికి నిజానికి ఈయన క్షేత్రం గురించి చెప్పిన కథలు అవి ఏనాటివో. అప్పటికి ఈయన ప్రవేశించేటువంటి క్షేత్రం దుర్గమంగానే ఉంది. దివ్యమైన ధామములు ఉన్నప్పటికీ కూడా అందరూ సులభంగా ప్రవేశించగలిగేటట్టు లేదు. మహారణ్యములే ఉన్నాయి చుట్టూ. ఏ ఒక్కరో కొద్దిమందో అటు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈయన వెళ్ళే కాలానికి మాత్రం అరణ్యమే మొత్తం. ఆ అరణ్యంలో పైగా పగలే వెలుగు కనబడడం కష్టం, అంత మహారణ్యాలు. ఇక రాత్రి అయితే తారకా పంక్తి సచ్ఛాయ ముక్తాజాల సుశోభిత. నక్షత్రాలు ఆకాశం నిండా ఉన్నా ఎక్కడ ఆకుల మధ్యలో చూడాల్సిందే. అలాంటి కీకారణ్యములు. అలాంటి చోట ప్రవేశించాడు. దుర్గమమైన అరణ్యంలో ఎలా ప్రవేశించగలిగాడయ్యా? పైగా ఇతరేమి పెద్ద ఆయుధాలు పట్టుకోగలిగిన వాడా? ఎలా వెళ్ళగలిగాడు లోపలికి అంటే ఒక సహాయం తీసుకున్నాడయ్యా. ఆ సహాయంతో దుర్గమమైన అరణ్యంలోకి వెళ్ళగలిగాడు. ఏమిటా సహాయమో చెప్తున్నారు, అందమైన మాట. పంచాక్షరీ సహాయోయం ప్రాపతద్వనమాదరాత్. ఒక్కటే గురువిచ్చిన మంత్రం సహాయంతో, గురువిచ్చిన మంత్రం తోడుతో దుర్గమ్మైన అరణ్యంలోకి ప్రవేశించాడు. ఈ మాట చెప్పడంలో మంత్రం అంత తోడుగా ఉంటుంది. మంత్రం సామాన్యం కాదు. మంత్రం అంటే ఒక అక్షరాల కలబోత అనుకోవద్దు. మంత్రంలో ప్రత్యక్షరము దివ్యశక్తి. అందుకే దాన్ని మంత్రం అంటారు. మామూలు శబ్దాలని మాట అంటారు, శక్తివంతమైన శబ్దాన్ని మంత్రం అంటారు. ప్రత్యక్షరము అంత శక్తివంతమైనది. అందుకే ఎప్పుడు మంత్రాన్ని అక్షరంగా చూడకూడదు, గురువుని మనిషిగా చూడకూడదు, విగ్రహాన్ని రాయిగా చూడకూడదు అని పెద్దలు చెప్పేది. అందుకే తెలుసుకోండి, ప్రత్యక్షరం అంత శక్తివంతమైనది. సిద్ధమంత్రమై వేదముల హృదయమైన యజుర్వేద హృదయమైన నమక మధ్యంలో అష్టమోనువాకంలో చెప్పబడ్డ పంచాక్షరముడి మహామంత్రం యొక్క సహాయంతో పంచాక్షర సహాయోయం ప్రాపతద్వనమాదరాత్. ఆ మంత్రంతో చాలా ఆదరంగా ఆహా మా గురుగారు చెప్పిన మహాక్షేత్రంలోకి వచ్చేసాను తృప్తిగా వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పటికీ అద్భుతమైన ఒక తటాకం కనబడింది. ఈ తటాకం పేరు హేమపద్మ తటాకం. అంటే అక్కడ పద్మాలు సువర్ణవర్ణంతో ప్రకాశిస్తుంటే బంగారు రంగుతో. అలాంటి ఒక తటాకం. అది శివగంగ కాదు, మరొక తటాకం అక్కడ ఉన్నది. తస్య మధ్యే చ మహితే. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ తటాకం దగ్గర వేద మంత్రములు వినబడుతున్నాయట. ఎవరు లేరన్నారే అలా వినబడుతుందంటే అదే రహస్యం. ఈ కంటితో చూడలేని ఋషులు వేదాది ధ్వానములు చేస్తున్న అద్భుతమైన తపశ్శక్తితో ఉన్న అరణ్యాలు నేటికి భారతదేశంలో ఉన్నాయండి, పవిత్రమైనవి. అందుకే ఇక్కడ తస్య మధ్యే చ మహితే వేదధ్వని పవిత్రితం సంగీతమురజాభోగం సమస్త మునిసేవితం. అంటే వెళ్ళేటప్పుడు ఎంతమంది మునులున్నారో అక్కడ రకరకాల సాధనలు చేస్తున్నారు. అటువంటి రమ్యమైనటువంటి హేమపద్మ తటాకాక్ష తీర్థరాజ పరిష్కృతం. హేమపద్మని తటాకం. ఆ తటాకం దగ్గర మా నాన్నగారు అంటే మా గురువుగారు చెప్పిన శివుడు ఎక్కడున్నాడని చూసుకుంటున్నాడు. ఆ చూస్తూ ఉంటే శనకైరంతరంగత్వా అరణ్యంలోకి వెళ్ళగానే ఆ తటాకానికి దక్షిణ తీరంలో జన్మ సాఫల్యం చేసే దివ్యలింగం దర్శనమిచ్చింది. ఆ దివ్యలింగమే మూలనాథ లింగము. శ్రీ మూలనాథాయ నమశివాయ. ఇవాళ మరో మంత్రం వచ్చిందండి, శ్రీ చిత్సభేషాయ నమశివాయకి తోడు శ్రీ మూలనాథాయ నమశివాయ. ఇప్పటికీ మనం చిదంబరం వెళితే మూలనాథ శివలింగం ఉన్న గుడి ఉంది. ఇప్పుడు భవ్యమైన మందిరం. అప్పుడు అది నదీ తీరంలో అరణ్యంలో ఉన్నది. ఋషులకు ఆ గుళ్ళక్కర్లేదు. గుడి చూస్తే కానీ మన దేవుడి ఫీలింగ్ రాదు. ఒక ఆవిడ ఎవరో కైలాసానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ పడి తిరుగుతూ ఇక్కడ శివుడు గుడి ఎక్కడుందండి అని దేవుడు మానసరోవరం దగ్గర. అని అక్కడ గుడి ఉండదమ్మా, కైలాస పర్వతమే గుడి. ఎందుకంటే మన సైకాలజీ అలా తయారైపోయింది ఇక్కడ. అది విగ్రహం చూస్తే వాళ్ళు ముట్టుకొని ఎవరికైనా సరిపోయింది, కానీ ముట్టుకొనిస్తే మన అరటిముద్ద ముద్దలన్నీ విగ్రహం మూతి దగ్గర పెట్టేస్తాం. అది చీమలు బట్టి కొరుకుతూ ఉన్నా దండం పెట్టేస్తాం. అదేంటో తెలియదు. ఇలాంటి భక్తుల నుంచి దేవుడిని రక్షించుగాక అని ప్రార్థించారు ఇక్కడ. సరే, మొత్తానికి ఆ మహర్షులకు కనబడే క్షేత్రం వేరు, మామూలు వాళ్ళకి కనబడే క్షేత్రం వేరు. వాళ్ళకి అక్కడ శివలింగం దివ్యమైనటువంటి పర్వతం అరణ్య మధ్యలో గోచరించింది. దానికి ఎందుకయ్యా మూలనాథుడు అంటే ఓ మూల ఉంటాడు కనుక ఆ పేరున్నారండి, అది కాదు అర్థం. మూలం సమస్త జగతా మూలస్థానాభిదం పురం.
సమస్త జగత్తుకి మూలం కనుక దానికి మూలస్థానం అని పేరు. అంటే సర్వ విశ్వశక్తికి మూల కేంద్రం అక్కడ ఉందన్నమాట. ఏదో ఉన్నదండి. కొందరు అంటూ ఉంటారు, ఏమంటే మనిషి గుండెకాయ లాంటి వాడండి. గుండెకాయ అంటే శరీరానికి అంతటికీ శక్తిని పంప్ చేసే సెంటర్ అది. అలాగే విశ్వానికి శక్తిని అందించే శక్తి అక్కడ ఉంది కనుక దాని పేరు మూలస్థానం అని పేరు అయ్యా అన్నాడు ఇక్కడ. ఇంకొక రహస్యం మరో పురాణంలో చెప్తారేంటంటే, ప్రతిరోజు అర్ధరాత్రి వేళలో సమస్త విశ్వమునందున్న సమస్త శివలింగాల శక్తి ఈ లింగంలోకి ప్రవేశిస్తుంది. అది గొప్ప విషయం ఇక్కడ. అంటే మళ్ళీ తర్వాత దీని నుంచి అన్నిటికీ వెళుతుంది. సూర్యుడి నుంచి కిరణాలు ప్రపంచం మీదకి వచ్చినట్లు ఈ ఉదాహరణ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సూర్యుడి నుంచి కిరణాలు పొద్దున ప్రపంచం మీదకి వస్తున్నాయి అంటే సూర్యుడి నుంచి దూరం అయ్యి వచ్చాయా? అలాగే ఈయన నుంచే శివశక్తి వివిధ లింగాలుగా ప్రపంచమంతా వ్యాపించింది కనుక దీని మూలస్థానం అని పేరయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే మూలనాథుడు, ఈ మూలనాథ అనేటువంటి పేరు ఒక మంత్రమే. తిరుమూలనాథులు అంటారు ఇప్పటికీ, ఆ పేరుతో పిలుస్తారు. తిరుమూలనాథుని సిద్ధపురుషుడు తమిళ భాషలో తిరుమందరం అని ఒక అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించారండి. అది కానీ మనం ప్రవచనం చెప్పుకుంటే కొన్ని రోజులు పడుతుంది. అత్యంత అద్భుతం. సంస్కృతాన్ని చెప్పాలంటే శ్రీమంత్రం, తమిళలో తిరుమంతరం అంటారు ఇక్కడ. గొప్ప గ్రంథం అది. ఎలాగైతే వళ్ళువారు మొదలైన వారు రచించిన తిరుక్కురళ్ళు మొదలైన ఉన్నాయో తమిళ భాషలో, ఇది కూడా అంత గొప్ప తిరుమంతరం. చాలా అద్భుతమైనటువంటి శివయోగ శాస్త్రం అది ఇక్కడ. ఆయన పేరు ఈయన పేరు పెట్టారండి, మూలనాథుడి పేరు. ఆయన పేరు తిరుమూలనాథర్ అంటారు. ఆయన మహర్షి, ఆయనకి తర్వాత చెప్పుకోవచ్చు. మొత్తానికి శ్రీమూలనాథుడు, శ్రీమూలనాథాయ నమః శివాయ. స్మృతే యస్మిన్ ప్రణశ్యంతి పాపాన్యాసు తపోధనా. ఈ కథంతా సూత్రులు వారు చెప్తున్నారు కదా. ఆయన అంటున్నారు, నాయన మూలనాథుడిని ఒకసారి స్మరిస్తే పాపం పోతుంది సుమా అన్నాడు ఇక్కడ. అంటే ఇవాళ ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు మూలనాథ స్మరణ మనం చేసుకున్నాం. శ్రీమూలనాథాయ నమః శివాయ. ఈయన విశేషం ఏంటంటే చెప్తాడు ఇక్కడ. అక్కడ కానీ పంచాక్షరి ఒక్క పర్యాయం చేస్తే కొన్ని లక్షల ఫలితం ఇస్తుందండి ఇక్కడ. అంత గొప్ప చోటుది మూలనాథ క్షేత్రం. అలాంటి మూలనాథ క్షేత్రానికి ఆయన ఆ తీర్థంలో స్నానం చేసి వెళ్ళాడు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఆనందాశ్రువుల నిండా కళ్ళతో లింగాన్ని చూస్తున్నాడు. ఎవరు? మాధ్యందినుడు. చూస్తూ ఉంటే తస్య మధ్యే, ఆ లింగ మధ్యంలో మహాదేవం శశాంకృతశేఖరం లింగే స్వయంభు వివ్యక్తం లీలయా పరమేశ్వరం గంగాతరంగమాలాభి పరిశోభి జటాభరం ఆనందవల్లరీమూలం కోటి సూర్య సమప్రభం మందస్మిత ప్రభాలోకై సమంతాత్ పరిశోభిభి జ్యోత్స్నాయిత వనాభోగం దృష్ట్వా జ్యోతిర్మయం విభుం. ఆ శివలింగ మధ్యంలో మాధ్యందినుడు శివుడు సాక్షాత్కరించాడు, ప్రత్యక్షమయ్యాడు. ఎలా ఉన్నాడు అంటే చంద్రలేఖని తలపై దాల్చి ఆ స్వయంభూలింగంలో స్వామి గంగా తరంగాలతో శోభిల్లుతున్నటువంటి జడలు దాల్చి కోటి సూర్య సమానమైన కాంతితో చల్లని తెల్లని చిరునవ్వులు వెదజల్లుతూ అందులో గోచరించాడు. ఆ చిరునవ్వులకి వనమంతా వెన్నెల కాసినట్టు అయిపోయిందట. ఆయన శరీరపు కాంతులతో ఆ వెన్నెల కాంతులు వ్యాపించిపోయే మొత్తం కూడా. జ్యోత్స్నాయిత వనాభోగం అలా చేసి జ్యోతిర్మయమైన రూపంగా సాక్షాత్కరించాడు శివలింగ మధ్యంలో మాధ్యందినికి పరమేశ్వరుడు. వెంటనే ఆనంద నిర్భర సోయం ప్రణిమత్య పునః ఆనందం నిండిపోయి ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి మహేశ్వరుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు మాధ్యందినుడు. దేవదేవా జగన్నాథ జగతీభారధారక ప్రసీదత్వం విరూపాక్ష ప్రణౌమిత్వాం మహేశ్వర బ్రహ్మ విష్ణు రుమానాథ ఇతి లోక వివృద్ధయే త్రేధాకృత స్వరూపాయ శూలపాణే నమోస్తుతే. బ్రహ్మ విష్ణు రుద్ర అని 3 పేర్లతో ఒక్కడివై ఉన్నటువంటి ఈశ్వర నీకు నమస్కారము. ఎంత రమ్యమైన భావం అండి. బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు కాదు, ముగ్గురు ఒకే పరమాత్మ. అటువంటి శివానికి నమస్కారము. యస్య సేవా పరం బ్రహ్మ సజ్జ ప్రస్తవతి నిర్మలం కరుణారూపిణి నిత్యం శూలపాణే నమోస్తుతే. ఎవరిని సేవిస్తే వెంటనే నిర్మలమైన పరబ్రహ్మతత్వ ప్రాప్తి జరుగుతుందో అటువంటి నీకు నమస్కారము. నా కోసం నాకంటే ముందు వచ్చి ఉన్న శివా నీకు నమస్కారం. ఏం చెప్పాడండి ఇక్కడ. దేవుడి క్షేత్రంలో ఎందుకున్నాడయ్యా అంటే నా కోసం ఉన్నాడు అనుకోవాలండి. అది గొప్ప భక్తి ఇక్కడ. అదే వసన్న పురాత్రైవ మమ హేతోర్విశేషత
శోభతేయ ప్రసన్నాత్మ సోలపాణే నమోస్తుతే ఇది స్తుత్వా మహేశానం. మాటి మాటిగా శివుని నమస్కారం చేస్తున్నాడు. ఆయన లింగంలో కనిపిస్తూ నవ్వుతూనే ఉన్నాడు. స్వామి నీకు నేను చేసే కాసింత పూజ కూడా నీకు సంపూర్ణమైన ప్రీతి కలిగించుగాక. ఇది అడిగాడండి ఆయన, ఇంకోటి కాదు. అంటే ఇక్కడ సైకాలజీ పట్టుకోవాలి. ఇతనికి శివయోగంలో పూజ అంటే చాలా ఇష్టం. ఆయనకి ఈయన భక్తి అంతా పూజా ప్రీతి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతి. మిగిలిన మానేస్తారని కాదు, దాని యందు ప్రీతి ఉంటుందండి. పూజా ప్రీతి కొందరికి, కథాప్రీతి కొందరికి, అభిషేక ప్రీతి కొందరికి, నామప్రీతి కొందరికి, కీర్తన ప్రీతి కొందరికి, జపప్రీతి కొందరికి. ఏది గొప్పదంటే అన్నీ గొప్పవే. అన్నీ చేస్తారు కానీ ఒకటి ప్రీతిగా చేస్తారు. ఇతను అన్నీ చేస్తాడు కానీ శివ పూజ అంటే మహా ఇష్టం. అది ఈయనకి ఇష్టం. అందుకే అడుగుతున్నది ఏంటంటే క్రియతేయా మయా పూజ తవ పాద సరోరుహే. నేను నీకు చేసే పూజ ఏదో బుద్ధికి తోచినట్టు చేస్తాను. అల్పంగా నేను చేసింది కూడా నీకు పరిపూర్ణమైన ప్రీతి కలిగించుగాక అని నమస్కారం చేశాడు. అని నమస్కరించి తెరెత్తగానే మరి స్వామి కనబడలేదు, లింగమే కనబడుతుంది ఇక్కడ. అంటే ఒక దర్శనం ఇచ్చి అనుగ్రహించాడంతే. ఒకసారి చూస్తే రుచి మరిగితే మనం వదలలేరు. కానీ అక్కడ శివుణ్ణి చూసి ఆనందంతో చూసిన మూర్తిని ధ్యానిస్తూ అక్కడ స్వామికి ముందుగా లభించినటువంటి కట్టెలతో ఆకులతో చిన్న కుటీరంలాగా ఏర్పాటు చేసుకుని తాను ఒక తపకుటీరాన్ని నదీ తీరంలో ఏర్పాటు చేసుకుని నిరంతరం తపస్సును ఆచరిస్తూ ఆ శివలింగాన్ని పూజిస్తూ ఉన్నాడు మహానుభావుడు. ఇలా బహుకాలం పూజిస్తూ ఉండగా ఏం జరిగిందంటే అని చెప్తూ అది తెలుసుకోవడానికి రేపు తిరిగి సమావేశమవుదాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. శ్రీచిత్సభేశాయ నమః శివాయ శ్రీమన్నటేశాయ నమః శివాయ శ్రీతాండవేశాయ నమః శివాయ శ్రీమూలనాథాయ నమః శివాయ.